నాకు ఒక మంచి మంచి అవకాశం అయితే మన ఈ బయోటోనిక్ కంపెనీలో మీరు ఇవ్వడం జరిగింది. ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. గ్రేట్ ఆపర్చునిటీ నాకైతే ఇచ్చినారు. ఆ గ్రేట్ ఆపర్చునిటీతో మరి నేను ఒక చాలా మందికి నా తరపున హెల్త్ పరంగా ఎంతో మందికి రిజల్ట్ మన ఈ బయోటోనిక్ కంపెనీ ద్వారా ఇవ్వడం జరిగింది. అదే విధంగా టీమ్ ద్వారా కూడా చాలా మందికి అయితే మనం రీచ్ చేసిన ప్రొడక్ట్ చాలా మందికి కూడా హెల్త్ రిజల్ట్ అనేది రావడం జరిగింది మన ఈ బయోటోనిక్ ప్రొడక్ట్ ద్వారా. మరి నేను ఈ కంపెనీని ఎలా నమ్మానంటే, ఫస్ట్ మా అత్తమ్మకి పెరాలసిస్ ఉంది. మా అత్తమ్మకి పెరాలసిస్ వల్ల ఆమెకు బెటర్ రిజల్ట్ రావడం వల్ల నేను ఈ కంపెనీని నమ్మడం జరిగింది. తర్వాత నా నమ్మకం కోసం నేను మళ్ళీ కంపెనీని విజిట్ చేయడం కూడా జరిగింది. విజిట్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ నమ్మడం జరిగింది. కంపెనీని విజిట్ చేసిన తర్వాత ఇంకా నాకు నమ్మకం అనేది కలిగింది. కలిగిన తర్వాత అప్పుడు నేను ఫుల్ ప్లేజ్‌గా ఈ బిజినెస్ అనేది చేయాలని చెప్పి ఆహ్, గట్టిగా నమ్మినాననమాట. అయితే దానికి ముందు ఏం చేశానంటే, దాని ముందు ప్రీవియస్‌గా నేను ఒక 14 ఇయర్స్ నుంచి ఆహ్, జిమ్‌లో ఉండే నేను. జిమ్ ట్రైనర్‌ని యాక్చువల్లీ. 14 ఇయర్స్ జిమ్ ఫీల్డ్‌లో ఉండేది. ఆ జిమ్ ఫీల్డ్‌లో దగ్గర దగ్గర ఒక 50-1,00,000 ఇన్‌కమ్ గూడా తీసుకునేది. ఒక ప్రీమియం పర్సనల్ ట్రైనర్‌గా ఇంటర్నేషనల్ జిమ్‌లో నేను వర్క్ జేసేది. ఆహ్, అక్కడ ఈ అక్కడ ఒక 14 ఇయర్స్ కెరీర్ అనేది ఉంది. తర్వాత ఈ కంపెనీ గురించి నాకు వీబయోటోన్ కంపెనీ గురించి తెలిసిన తర్వాత ఇక్కడ నేను ఒక 6 మంత్స్ పార్ట్ టైమ్‌గా చేసినాను. 6 మంత్స్ పార్ట్ టైమ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఫుల్ ప్లెడ్జ్‌గా దీన్నింకా 2024 జనవరి నుంచి ఫుల్ ప్లెడ్జ్‌గా స్టార్ట్ అయిపోయాను. కానీ నాకు తెలిసింది మాత్రం 2023లో మేలో తెలిసింది. మే 28కి వెళ్ళడం జరిగింది ముంబై విజిట్‌కి. అక్కడి నుంచి ఇంకా ఫుల్ ప్లెడ్జ్‌గా నేను స్టార్ట్ చేసిన. అంటే ఒక 6 మంత్స్ పార్ట్ టైమ్ చేసిన తర్వాత జనవరి 1 నుంచి ఫుల్ టైమ్‌గా దిగేసిన ఇంక. అంటే ఓన్లీ రిజల్ట్ వల్లనే. రిజల్ట్ వల్ల నేను ఈ కంపెనీని ఫుల్ టైమ్‌గా ఎంచుకోవడం జరిగింది. మరి అలాంటి మంచి కంపెనీ, మంచి ఆపర్చునిటీ ఉన్న కంపెనీ, హెల్త్ రిజల్ట్ ఉందని చెప్పినాము. మరి ఆ కంపెనీ గురించి అయితే ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ అందరికీ ఈరోజు హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అందరికీ ఆహ్, మనకు అంటే ఒక పరంగా అయితే మనకు స్వతంత్రం వచ్చిందని చెప్పొచ్చు. ఇంకో పరంగా చూస్తే ఫైనాన్షియల్‌గా గానీ, లేదంటే హెల్త్ పరంగా గానీ, మనం స్వతంత్రం అనేది తెచ్చుకోవాలి. మరి అది ఎలా? ఏంటి అన్నది నాకు తెలిసిన భాషలో నేనైతే కొంత మీకు చెప్తాను. ఓకే. నా స్టైల్‌లో మరి నేనేం నేర్చుకున్నాను. ఇక్కడైతే చాలా వరకు మన అప్లయన్స్ ద్వారానే నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. అదే విధంగా ఇప్పుడు మన టీమ్‌లో చూసుకున్నట్టయితే చాలా మంది గూడా మనకంటే మంచి ప్లాన్ ఇచ్చేవాళ్ళు గూడా ఉన్నారు. వాళ్ళ నుండి గూడా ఎన్నో విషయాలు నేను నేర్చుకోవడం జరిగింది. ఓకే. మరి అవన్నీ నేర్చుకొని ఇక్కడ నాకు తెలిసినవి మీకనేది షేర్ జేస్తాను. ఇది నా ఇంట్రడక్షన్ లీడర్స్. ఒకసారి మరి చూద్దాం. ఎవరైనా ఈరోజు కొత్త వాళ్ళు గనుక వచ్చుంటే వాళ్ళకి ప్లాన్ అర్థం చేపిచ్చే పనైతే నేను జేస్తాను ఈరోజు. ఓకే. పాత వాళ్ళకి గూడా కొంచెం అర్థమయ్యేలాగా జెప్తాను. మరి నేను ఇంతకుముందు ఈ జూమ్ మీటింగ్‌లో ఆహ్, టెస్టిమోనియల్ సెషన్ తీసుకున్నాను. టెస్టిమోనియల్ సెషన్ తీసుకున్న తర్వాత ప్లాన్ అనేది ఎప్పుడు చెప్పలేదు. ఫస్ట్ టైమ్ ప్లాను. కంటిన్యూ‌గా కన్సిస్టెన్సీగా నేను జూమ్ మీటింగ్స్ అయితే చేస్తాను. మా ఈగల్ టీమ్ నుండి. ఓకే. మార్నింగ్ జూమ్ గాని, ఈవినింగ్ జూమ్ గాని కంటిన్యూ‌గా కన్సిస్టెంట్‌గా రెగ్యులర్‌గా జరుగుతున్నాయి. అవైతే ఒక్కరోజు గూడా ఆపలేదు. అవైతే కంటిన్యూ‌గా జరుగుతున్నాయి. దాంట్లో ఉంది. మరిక్కడ మనకు వెంకట్రాజ్ సార్ జూమ్ అనేసరికి కొంచెం తడబాటనేది ఉంది. అది గూడా ఇప్పుడు పోగొడతా. అందుకే కొంచెం సేపు మాట్లాడుతున్నా. ఓకే. చలో స్టార్ట్ చేసుకుందాం మనం లీడర్స్. చూసుకున్నట్టయితే మన గ్రేట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఈబయోటోరింగ్ కంపెనీ గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఈబయోటోరింగ్ కంపెనీలో ఏమేం ప్రొడక్ట్ ఉన్నాయి? మరి మనకు రిజల్ట్ ఉంది. అసలు ఏంటి ఈబయోటోరం అనేది మీకు ఫుల్ క్లారిటీ అనేది ఇవ్వబోతున్నాను నేనిప్పుడైతే. ఓకే. నా వాయిస్ క్లియర్ ఉంటే ఒకసారి థమ్స్ అప్ పెట్టండి. నేను ఇయర్ ఫోన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. Yes, clear, sir. Perfect యెస్ voice. సార్. యెస్ సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ సో మచ్. గ్రేట్ ఆపర్చునిటీ. థాంక్ యూ సో మచ్ లీడర్స్ ఇక్కడున్న ప్రతి ఒక్కరికి గూడా ధన్యవాదాలు. ఈ ప్లాను చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు. యెస్ చూద్దాం. మరి మన కంపెనీ వచ్చేసి ఈబయోటోరియం. వెల్కమ్ టు ఈబయోటోరియం హెల్త్ అండ్ వెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్. ఈ హెల్త్ అండ్ వెల్త్ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో మనకొచ్చేసి కంప్లీట్‌గా మ్యాగ్నెటిక్‌కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేది ఉన్నాయి మందులో. మరి మ్యాగ్నెటిక్స్ థెరపీ ప్రొడక్ట్‌లో
ఒకటి మ్యాట్రస్ అనేది ఉంది. మనకు 3/6 మ్యాట్రస్ గానీ, లేదంటే 5/6 మ్యాట్రస్ గానీ, పిల్లో కవరు, అదే విధంగా చేతికి పెట్టుకున్న రిస్ట్ బెల్ట్ గానీ, వాటర్ తాగే వాటర్ 1 లీటర్ వాటర్ బాటిల్ పెట్టుకోవడానికి వాటర్ ప్యాడు, అలా మనకు రకరకాల ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. బబుల్ క్యాన్ పెట్టుకొని 20 లీటర్స్ గానీ, చైర్‌కి గానీ, అలా రకరకాల ఆహ్, మ్యాగ్నెటిక్ థెరపీ ప్రొడక్ట్‌లు అయితే ఐటెమ్స్ అయితే ఉన్నాయి మనకి. దాంతో పాటు మనకు ప్రోటీన్‌కి సంబంధించిన ప్రొడక్ట్‌లు గూడా ఉన్నాయి. అవన్నీ ఒక్కొక్కటైతే తెలుసుకుందాం ఇప్పుడు. మరి మన కంపెనీ మెయిన్ ఉద్దేశ్యం ఏందనంటే, ఎవరిని డామినేషన్ జేయాలని గాదు. ఆహ్, ఎవ్ ఎవరిని మరి తక్కువ జూడాలని గాదు. మన కంపెనీ ఏందంటే ఎవరికైనా గ్యారంటీ, వారంటీ అనేది ఏవి ఇవ్వరు లీడర్స్. ఇక్కడ చూసుకున్నట్టయితే గ్యారంటీ, వారంటీ ఏమి లేదు. మన ప్రొడక్ట్ ఏంటంటే ప్రివెన్షన్ కోసం పనిచేస్తుంది. మీరు వాడాలన్నా గాని ఒక డాక్టర్‌నైతే సంప్రదించాలి. మీకు ఫ్యామిలీ డాక్టర్ ఎవరైనా ఉన్నా గాని వాళ్ళని అడగొచ్చు. సార్ ఇట్లా ఈ బయోటిన్ ప్రొడక్ట్ అనేది ఉంది. మరి మేము వాడాలా? వద్దా? అనేది గూడా అడగొచ్చు. మళ్ళీ ఇంకొకటి చూసుకున్నట్టయితే మీరు డాక్టర్‌ని అడిగినంత మాత్రాన కాదు. ఆ డాక్టర్‌కి గూడా ఫుల్ నాలెడ్జ్ ఈ సబ్జెక్ట్ పైన ఉంటదని గూడా గ్యారంటీ లేదు మళ్ళీ. మళ్ళీ ఇక్కడ చూడండి. ఈ ఈ సబ్జెక్ట్ పైన ఏది ఈ బయోటోరియం అనే సబ్జెక్ట్ పైన దీంట్లో ఉండే మ్యాగ్నెట్ పైన నియోడైనియం అనే మ్యాగ్నెట్ పైన ఫుల్ నాలెడ్జ్ ఆ డాక్టర్‌కి ఉందని గూడా మనము గ్యారంటీ చెప్పలేము. కాబట్టి ప్రివెన్షన్ కోసము మనం వాడుకోవచ్చు. ఇంకొకటి ఏందనంటే ఏ డాక్టర్‌ని గాని, ఏ హాస్పిటల్‌ని గాని మనము నిందించం మనం. మరి హాస్పిటల్ అయినా మనకెట్లా ఉపయోగపడతాయంటే, సపోజ్ మొన్న నాకు చిన్నగా యాక్సిడెంట్ అయింది. నేనేం జేసినా, అప్పుడు యాంటీబయాటిక్ అనేది నాకు యూజ్ అయిందది. యాంటీబయాటిక్ అనేది చాలా యూజ్ అయింది. హెల్ప్ అయింది. కాబట్టి ఆ ప్రొడక్ట్ గూడా మనకి ఇంపార్టెంట్. ఎలాంటి టైంలో ఏదన్నా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు యాంటీబయాటిక్ అనేది చాలా యూజ్ అవుతుంది. మనకు హాస్పిటల్ గూడా ఇంపార్టెంటే. మరి ఇక్కడ చూసినట్టయితే మన ప్రొడక్ట్ దేనిపైన ఎవరిని గాని నిందించడం ఏది ఏదన్నా వాడాలన్నా డాక్టర్‌ని అడిగి వాడాలి. ప్రివెన్షన్ కోసం వాడాలి. ఏది గ్యారంటీ, వారంటీ గూడా ఉండదు. మరి ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళైతే 100%కి 95% సక్సెస్ అయ్యారు. అంటే ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళు 95%కి రిజల్ట్ వచ్చింది. ఓన్లీ 5 మెంబర్స్‌కి మాత్రం రిజల్ట్ అనేది కొంత తక్కువొచ్చిందంతే. మరి ఈ ప్రొడక్ట్ దేనిపైన పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. మరి ఈ కంపెనీ హిస్టరీ గూడా మనం తెలుసుకుందాం. మరి మనం మాట్లాడుకుంటున్న కంపెనీ ఈ-బయోటోర్ అనే కంపెనీ ఈ రోజుల్లో మనం మాట్లాడుకున్న కంపెనీ ప్రపంచ డైరెక్ట్ సేల్ చరిత్రలో మొట్టమొదటి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన కంపెనీ. అది గూడా లాస్ట్ ఇయర్ ఫెబ్ 14కి రావడం జరిగింది. మరి ఎట్లా వచ్చింది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది చూసినట్టయితే, టాలెస్ట్ మ్యాట్రెస్ అనేది రెడీ చేయడం జరిగింది. డాక్టర్ సాగర్ జోషి సారు. అది గూడా చెప్పి మరీ చేయడం జరిగింది. 8.8 సెంటీమీటర్స్ హైట్. అంటే హిస్టరీ అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్ గూడా ఎట్లా ఇస్తారు లీడర్స్ అనంటే, ఏదైనా సరే చూపిచ్చేలాగుండాలి. కొలిచేలాగుండాలి. జనాలకి చూపిచ్చేలాగుండాలి. అలా అయితేనే మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కొంతమందిని మీరు జూసినట్టయితే ఒకాయన ఏం జేస్తాడు, ఆయన హెడ్‌కి అంటే హెయిర్‌కి ఏదో ఒకటి ఇంత లావుది పెట్టుకొని మిషన్‌లు లాగడము, అది చేస్తుండు. ఒకాయన కొబ్బరి బొండాలు పలగొడుతుంటాడు. అంటే హిస్టరీ బ్రేక్ జేస్తుంటాడనమాట. సార్ గూడా మ్యాట్రెస్‌లో హిస్టరీ బ్రేక్ జేసిండు. మన డాక్టర్ సాగర్ జోషి సార్. దానికి మనకు ఈ కంపెనీకి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది రావడం జరిగింది. మనం కంపెనీకెళ్ళినప్పుడు గూడా చూసుకోవచ్చు. మరి కంపెనీ ఆఫీసెస్ జూసినట్టయితే ఇంతకుముందు మీరా రోడ్‌లో ఉండేది. తర్వాత మన దాదర్ ఆఫీస్ అనేది ఉండేది. ఒక 48 ఫ్లోర్ బిల్డింగ్‌లో ఉండేది. ఇప్పుడు అవన్నీ తీసేసి సారు ఇది గూడా మరి చెప్పి మరీ చేసినాడనమాట. ఆహ్, పెద్ద ఆఫీస్ అనేది 6 ఫ్లోర్ బిల్డింగ్స్ 1,00,000 స్క్వేర్ ఫీట్‌తోని పెట్టడం జరిగింది. ఓన్ ఆఫీసు. ఇంతకుముందు గూడా మనం కంపెనీ రిసార్ట్ గాని అక్కడికెళ్ళాలంటే గూడా అన్ని తిరగాల్సొస్తుండే మనము. దాదర్ ఆఫీస్ చూడాలన్నా, లేదంటే అక్కడికెళ్ళాలన్నా, ఇక్కడికెళ్ళాలన్నా అన్ని తిరగాల్సి టైం అంతా వేస్ట్ అవుతుండే. ఇప్పుడేం చేసినాడు, కంపెనీ కూడా అప్‌డేట్ అవుతుంది. కంపెనీ కూడా ఏం చేస్తుండు, ఒకే దగ్గర అన్ని పెట్టేసినాడిప్పుడు. ఈ అడ్రెస్ ఏదైతుందో కంపెనీ ప్రొఫైల్ ఇది. ఇది ఇప్పుడు మనం అందరం కూడా విజిట్ చేయాల్సొస్తుంది. ఇంతకుముందయితే నేనొక 8 టైమ్స్ వెళ్ళినా. ఢిల్లీ ఆఫీస్ కూడా చూసినాను. విత్ టీమ్‌తో వెళ్ళడం జరిగింది. ఓకే. మరి కంపెనీ హిస్టరీ అనేదేమో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంది. ఎక్కడ గ్యారంటీ, వారంటీ ఇవ్వట్లేదు. మరి అసలు కంపెనీ ఏంటి? దీని గురించి అన్ని మనము ఆహ్, క్షుణ్ణంగా తెలుసుకుందాం మనం రాబోయే స్లైడ్‌లలో. ఈ బయోటోరియం కంపెనీ విజన్ అండ్ మిషన్. విజన్ అంటే చూసినట్టయితే విజన్ ఎట్లా ఉందనంటే లాంగ్ టర్మ్ విజన్ ఉంది సార్‌ది. ఇంకా 100 ఇయర్స్ అయినా గాని కంపెనీ ఉంటుంది. 100% మన ఇండియా మొత్తమే కాదు వరల్డ్ వైస్ గూడా మన ప్రొడక్ట్ అనేది రీచ్ అవుతుంది. అది ఇన్‌కమ్ పరంగా గాని, లేదంటే ప్రొడక్ట్ పరంగా గాని.
ఇది ఇన్వెన్షన్ అనేది సార్ రెడీ చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్ది అందరికీ ఆరోగ్యం ఇవ్వాలన్న ఉద్దేశంతోని ఈ కంపెనీ అనేది రెడీ చేయడం జరిగింది. ఎక్కువ చూసినట్టయితే 2008 లో కంపెనీ స్టార్ట్ అయింది. అంటే 2008 లో స్టార్ట్ అయ్యి అక్కడ నుంచి సార్ ఏం చేసిండు, వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేసిండు మన ప్రొడక్ట్. అంటే మ్యాగ్నెట్ ప్రొడక్ట్ అనేది వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత లాక్డౌన్ టైంలో చాలా మంది ఆక్సిజన్ లెవెల్ తక్కువై బ్లడ్ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అయ్యి అక్కడ ఏమైపోయింది, మన కంపెనీకే అంటే అక్కడ చూసినట్టయితే మీరు ఈ కంట్రీ కాదు ఏ కంట్రీ అయినా చూసుకోండి, అమెరికా చూసుకోండి, అంత ధనికమైన దేశము, అంత నాలెడ్జ్ ఉన్న దేశమైనా సరే, అంత డెవలప్డ్ కంట్రీ కూడా అదేమైపోయింది, ఆ, కరోనా టైంలో అది కూడా సిక్ అయిపోయినారు. అక్కడ కూడా లక్షల మంది చనిపోవడం జరిగింది. అక్కడ కూడా లక్షల మంది అని చనిపోవడం జరిగింది. అప్పుడు వాళ్ళకు కూడా ఏమైపోయింది, ఆక్సిజన్ లెవెల్ అవసరమైంది, బ్లడ్ సర్క్యులేషన్ అవసరమైంది, కరెక్ట్. మరి ఇక్కడ కూడా ప్రపంచం మొత్తము ఇదే ప్రాబ్లమ్ తోని అయింది. ఆ టైంలో వేరే వాళ్ళకి మనం ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలి, ఆ మన ఇండియాకే మన ప్రొడక్ట్ అనేది హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పి సార్ ఏం చేసినాడు, మన ఈ బయోటోరియం ప్రొడక్ట్ అనేది మ్యాగ్నెటిక్ ప్రొడక్ట్ మన దాంట్లోకి ఏం చేసిండు, ఈ ట్రెడిషనల్ ఉన్న దాన్ని కాస్త ఏం చేసిండు, మన డైరెక్ట్ సేలింగ్ లోకి తేవడం జరిగింది. డైరెక్ట్ సేలింగ్ లోకి తెచ్చి ఈ కంపెనీ అనేది పెట్టినాడు. డైరెక్ట్ సేలింగ్ లో పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా ఇది కొన్ని లక్షల మందికి, మన ఇండియాలో ఉన్న కొన్ని లక్షల మందికి ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ గా ప్రొడక్ట్ అనేది హెల్ప్ చేయడం వల్ల ఎంతో మందికి ఎన్నో హెల్త్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. దానికి ఆయుష్ కరోనా యోధ అనే అవార్డు కూడా మినిస్ట్రీ నుంచి ఇవ్వడం జరిగింది. అది కూడా మనం గర్వంగా చెప్పొచ్చు. మన కంపెనీకి దక్కిన గొప్ప అవార్డు అని చెప్పొచ్చు. సర్టిఫికేట్స్ మనం క్రియేట్ చేయగలుగుతాం లీడర్స్. సర్టిఫికేట్స్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. కానీ అవార్డ్స్ మాత్రం మనకు గవర్నమెంట్ నుంచే రావాలి. లేదంటే ఎవరన్నా అవార్డు ఇవ్వాలి. మీరు ఏదైనా ఏ ఫీల్డ్ లో అయినా కానీ బాగా రాణిస్తున్నారు అంటే మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తారు, అవార్డు ఇస్తారు. మీరు సర్టిఫికేట్ ఇవ్వలేము. మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు ప్లాటినం అచీవర్స్ అని చెప్పి కొంతమందికి, డైమండ్ అచీవర్స్, సిల్వర్ అచీవర్స్, వెంకటరస బ్లాక్ డైమండ్ అచీవర్స్, వాళ్ళకు ఎండి సార్ రికగ్నైజ్ చేసినాడు. అది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదు. కాబట్టి వేరే సర్టిఫికెట్లు కొనుక్కోగలుగుతారు, కానీ అవార్డులు మాత్రం మనం కొనలేము. కాబట్టి గవర్నమెంట్ మన కంపెనీ ఆయుష్ కరోనా యోధ అనే అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అంత గొప్ప కంపెనీ గురించి ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ప్రతి స్లైడ్ అనేది స్పీడ్ గా చెప్పేస్తాను నేను, చూడండి. ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఇది నిజమా కాదా అని అంటే మీరే ఆలోచించండి. ఇప్పుడు మా ఇంట్లోనే చూసుకున్నట్టయితే నాకు ఇప్పుడు 36 ఇయర్స్ అంటే మా నాన్నకి ఇప్పుడు కొంచెం హెల్త్ ప్రాబ్లం, మా అమ్మకి బీపీ అంటది. ఓకే. ఇంకా పైన చూసుకున్నట్టయితే 100% ఎవరో ఒకరు ఇంట్లో ఏదో ఒక ప్రాబ్లమ్ తోని సిక్ అయి ఉన్నారు. అది ఆర్థరిక్ ప్రాబ్లమ్ కానీ, లేదంటే హార్ట్ అటాక్ కానీ, లేకపోతే డయాబెటిక్ కానీ, లేకపోతే హెడ్ఏక్ కానీ, ఏదో ఒక డిసీజ్ ఉంది. మీకు ఒక క్వశ్చన్ సవాల్ వేస్తా లీడర్స్, ఏంటి అని అంటే, మీరు ఒక 40 ఇయర్స్ తర్వాత లేదంటే 45 ఇయర్స్ తర్వాత నాకు ఏ జబ్బు రాదు అని చెప్పి మీరు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలుగుతారా? లేదు. ఒక 20 ఇయర్స్ ఆయన్ని అబ్బాయిని తీసుకోండి. 20 ఇయర్స్ అబ్బాయిని తీసుకున్న తర్వాత ఆయన అడగండి, మీరు క్వశ్చన్ వేయండి. మీరు 45 ఇయర్స్ తర్వాత నువ్వు ఏ జబ్బు రాదని చెప్పి నాకు గ్యారంటీ ఇస్తావా అని అడగండి ఆయన్ని. 45, ఆయనకి ఇంకో 25 ఇయర్స్ తర్వాత, అంటే 45 ఇయర్స్ తర్వాత ఆయన అంటాడు, అట్లెట్లా గ్యారంటీ ఇస్తాం సార్ అంటాడు. కాబట్టి లీడర్స్ 100% ఏమైతుంది ఇక్కడ, కంపల్సరీ హెల్త్ ప్రాబ్లం అనేది చెడిపోతుంది ఎబో 45 ఇయర్స్ తర్వాత. ఎందుకు చెడిపోతుంది, ఏమైతుంది మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను. అది ఒక చిన్న ఇప్పుడు పుట్టిన బాబు గాని పాప గాని తీసుకున్నట్టయితే ఇక్కడ నుంచి వాళ్ళకు ఒక 15 ఇయర్స్ తీసుకోండి. అక్కడ ఏమంటాం మనము, అది ఎదుగుతున్న ఏజ్ అంటాం. అక్కడ బ్లడ్ సెల్స్ అనేది పుట్టే కణాలు అనేవి ఎక్కువ ఉంటాయి, చనిపోయే కణాలు తక్కువ ఉంటాయి. అంటే ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంది. మరి 15 ఇయర్స్ నుంచి ఆ, లేదా ఒక 40 ఇయర్స్ దాకా తీసుకోండి, అది మిడిల్ ఏజ్ అంటున్నాం అనుకోండి. అక్కడ ఏమంటున్నాం, పుట్టే కణాలు ఎంత ఉన్నాయి, చనిపోయే కణాలు కూడా అంతే ఉన్నాయి. మరి అదే 40 నుంచి 40 పైన ఇంకా తీసుకోండి, అక్కడ ఏమైపోతుంది, పుట్టే కణాలు అనేవి తక్కువ అయిపోతున్నాయి, చనిపోయే కణాలు ఎక్కువ అయిపోతున్నాయి. అక్కడ ఏమైపోతుంది, ఆటోమేటిక్ గా మనం తింటున్న ఫుడ్ ద్వారా తాగుతున్న వాటర్ కానీ, లిక్విడ్ కానీ, ఏదైనా కానీ పీల్చుకునే గాలి ద్వారా వైరస్ అనేది లోపలికి వస్తుంది.
వైరస్ అనేది లోపలికి వచ్చినప్పుడు అప్పుడు ఫైట్ చేసే కెపాసిటీ దేనికి ఉండాలి? మన బ్లడ్ సెల్స్కి ఉండాలి. ఆ బ్లడ్ సెల్సే ఎబో 45 ఇయర్స్ తర్వాత వీక్ అయిపోతున్నాయి. మరి ఎబో 45 తర్వాత ఏమైతుంది? వీక్ అయిపోతున్నాయి. ఆ బ్లడ్ సెల్స్ స్ట్రాంగ్ ఉండడానికి మనం ఏం చేస్తున్నాం మరి ఈ రోజులలో? అంటే చూడండి, ఏం చేయట్లేదు. కంపల్సరీ ఇప్పటిదాకా నేను చెప్పిన కదా, ఒక 20 ఇయర్స్ అబ్బాయిని మీరు 45 ఇయర్స్ తర్వాత అడిగితే ఏమంటుండు? 100% ఏదో ఒక రోగంతో సిక్ అయిపోతాడు. అట్లీస్ట్ ఆయన హెడేక్ తోనైనా సఫర్ అవుతుంటాడు. ఏదో ఒక రోగంతో సఫర్ అవుతుంది. ఎందుకు, ఏం జరుగుతున్నాయి అనేది చూసుకున్నట్టయితే చూద్దాం. ఇక మరి ఆ రోగాలు అయితే అన్ని వస్తున్నాయి. ఆ రోగాలు అన్ని వచ్చిన దానికి మనం ఏం చేస్తాం? ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ దగ్గర ఏంటంటే ట్రీట్మెంట్ తీసుకుంటాం. అవి కూడా ఏం చేస్తాం? బీపీకి ఒక గోళీ వేస్తాం. మరి అదే డాక్టర్ని అడగండి మీరు, సార్ మీరు బీపీకి ఒక గోళీ ఇస్తున్నారు, ఆ టాబ్లెట్ ఏం చేస్తున్నా, నేను 1 ఇయర్ నుంచి ఇస్తున్నా, ఇంకెన్ని రోజులు వేయాలి సార్ అని అంటే, ఆ డాక్టర్ అంటాడు, మీరు ఉన్నన్ని రోజులు వేయాలి సార్ అంటాడు. సింపుల్ గా ఏమంటారు? సార్ వేసుకోవాలి సార్ అలానే అంటాడు. ఇంకా 1.5 ఇయర్, ఇంకో 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ చెకప్ చేయండి ఆ బీపీ గురించి. చెకప్ చేస్తే ఏమవుతుంది? సార్ మీకు డోస్ పెంచాలంటాడు ఆయన. ఎందుకు అని అంటే, డాక్టర్ చెప్పిన ఉద్దేశంతో నువ్వు తింటావు తినవు, ఆటోమేటిక్ గా టాబ్లెట్ వేస్తూనే ఉంటావు. ఇంకా అదేం చేస్తుంది? ఒక టాబ్లెట్ పోయి 2 టాబ్లెట్ 3 టాబ్లెట్లు అటు తెలియకుండా ఆటోమేటిక్గా నువ్వు 4-5 టాబ్లెట్లు వేస్తూనే ఉంటావు ఏజ్ పెరిగిన కొద్దీ. మళ్ళీ ఇంకొకటి బాగా అర్థం చేసుకోండి, ఏజ్ పెరిగిన కొద్దీ ఇంకొకటి కూడా అయిపోతుంది. ఏమైపోతుంది అంటే, 20 ఇయర్స్ అబ్బాయికి ఏ ప్రాబ్లమ్స్ ఉండయి, 25 ఇయర్స్ వచ్చిందనుకో చిన్న ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోతాయి. అదే 30 ఇయర్స్ తర్వాత ఆటోమేటిక్ పెళ్లి అవుతుంది. పెళ్లి అయిన తర్వాత అన్ని స్టార్ట్ అయిపోతాయి ప్రాబ్లమ్స్. ఆటోమేటిక్గా నీకు ఇన్కమ్ ఉన్నా లేకున్నా నువ్వు బ్యాగ్ వేసుకోవాలి, జాబ్కి వెళ్ళాల్సిందే. ఇక పాప బాబు వస్తాడు, ఆటోమేటిక్గా నీకు స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. నీకు తాగుడు అలవాటు అయిపోతే ఆటోమేటిక్గా ఒక్కొక్క ఆర్గన్ చెడిపోతూనే ఉంటుంది. ఇవన్నీ ప్రాబ్లం చిన్నగా 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 స్టార్ట్ అయితేనే ఉంటాయి లీడర్స్. మరి నేను ఇక్కడ మీకు ఒక పాయింట్ మంచిది చెప్తా. ఏంటంటే, ఏదైనా ప్రధాన మూల కారణం ఏంటి అంటే, జబ్బులు వస్తున్న దానికి మూల కారణం ఏంటి? ఏదైనా వ్యాధికి ప్రధాన మూల కారణం యాజ్ పర్ సైన్స్ ప్రకారం చెప్పుకున్నట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగటం లేదు. అంటే కణాలకు ఆక్సిజన్ అనేది సక్రమంగా అందట్లేదు. రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్. ఇక్కడ చెప్తున్నా, రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్. అసలు రోగాలు ఎందుకు వస్తున్నాయి? ఇందాక నేను చెప్పిన రోగాలు ఎందుకు వస్తున్నాయి అంటే, మనకు అక్కడ ఏమంటున్నామో, తినే ఫుడ్ కరెక్ట్ లేదు, తాగే వాటర్ లేదు. ఆటోమేటిక్గా మనకు ఒక 45 ఇయర్స్ తర్వాత మనకు బ్లడ్ సెల్స్ అనేవి తక్కువ కొడుతున్నాయి. ఆటోమేటిక్గా ఏమైపోతుంది? వైరస్ అనేది లోపలికి వస్తుంది. ఆ వైరస్ ను ఫైట్ చేసే కెపాసిటీ దేనికి ఉండదు? మన బ్లడ్ సెల్స్ కి ఉండాలి. కరోనా టైంలో మనకు తెలుసు ఆల్రెడీ. ఆ టైంలో ఏమైపోయింది? దాని వైరస్ డామినేషన్ ఎక్కువైపోయింది. ఆటోమేటిక్గా కణాలను తక్కువైపోయింది. ఆటోమేటిక్గా చనిపోయినారు. ఇక్కడ కూడా అంతే. మన మన రక్త కణాలు ఏమైపోతున్నాయి? బ్లడ్ సెల్స్ అనేవి వీక్ అయిపోతున్నాయి. ఎప్పుడైతే బ్లడ్ సెల్స్ అనేది స్ట్రాంగ్ ఉంటాయో అప్పుడు మన ఆర్గన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఆటోమేటిక్గా మన హోల్ బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. మరి ఇంకా నేను అసలు మీకు ఒక క్వశ్చన్ ఇస్తా. ఏంటనంటే, మీకు అర్థమయ్యేటట్టు నా భాషలో చెప్తా. మీకు ఏంటనంటే, రూట్ కాజ్ ఆఫ్ ఎనీ డిసీజ్. మొన్న కర్నూలులో ఒక బస్సు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ మీన్స్ ఏంటంటే, బస్సులోనే ఫైరింగ్ అయిపోయి ఒక 35 మెంబర్స్ చనిపోయినారు. అది మీరు ఒకసారి అడగండి. మీకు ఒక న్యూస్ తెలిసింది. అది న్యూస్ తెలిసిన తర్వాత ఏమైపోయింది? సార్ అది కర్నూలులో ఏదో నేను విన్నట్టు వార్తలు విన్నా, ఎవరో నా ఫ్రెండ్ చెప్పిండు. ఏమైంది అసలు అనేది తెలుసుకుంటారు కదా! రూట్ అనేది తెలుసుకుంటారు. అసలు బస్సు ఎందుకయింది అని అంటే, మీరు క్షుణ్ణంగా దాని గురించి తెలుసుకున్నప్పుడు ఆయన చెప్తాడు. యాక్చువల్లీ బస్ ఎట్లయిందనంటే, అది వర్షంలో ఎళ్తుంది. వర్షంలో ఎళ్తున్నప్పుడు ఇద్దరు బైక్ పైన ఎళ్తున్నారు. వాళ్ళు కూడా డ్రింక్ చేసున్నారు. ఆటోమేటిక్‌గా బైక్ స్కిడ్ అయ్యి బస్ కింద పడింది. బస్ కింద పడిన తర్వాత బస్సు డ్రైవర్ చూసుకోకుండా ఆ బైక్‌ని ఎక్కించిండు. ఎక్కించిన తర్వాత ఏమైపోయింది? ఆటోమేటిక్‌గా అది ఆహ్, ఆహ్, డీజిల్ ట్యాంక్ అనేది బ్లాస్టింగ్ అయ్యి ఆటోమేటిక్‌గా అందులోనే అన్ని డోర్స్ లాక్ అయిపోయినాయి. ఆటోమేటిక్‌గా చనిపోయినారు అందరూ. ఇది రూటు. అంటే అంటే క్వెషన్ ఏమంటున్నా అక్కడ? బస్సు ఎట్లయిందని జెప్పి క్వెషను. అంటే నువ్వు ఆ కంక్లూజన్ తెలుసుకున్నావు గదా! నిజం వాస్తవం తెలుసుకున్నావు. ఇక్కడ గూడా రోగాలెందుకొస్తున్నాయనంటే, నీకు రూట్ తెలవాలే. ఆ రూట్ ఏంది సార్ అనంటే, ఇగ ఇదే రూటు. ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, లో లెవెల్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ది బాడీ. ఏమంటుండు? ఆక్సిజన్ అనేది తక్కువ దొరుకుతుంది. ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? బ్లడ్ సర్క్యులేషన్ అనేది సక్రమంగా జరగట్లేదు. మన గుండె పంపింగ్ అనేది సక్రమంగా అవ్వట్లేదు హార్ట్ బీట్. గుండె పంపింగ్ అనేది మనకు ఆటోమేటిక్‌గా మనకు తెలుసు గదా!
70 to 80 ml కొట్టుకునేది గుండె పంపింగ్ ఆటోమేటిక్గా ఇప్పుడు ఏమవుతుంది, కొంతమంది 50, కొంతమంది 40, కొంతమందికి రకరకాలుగా అది కొట్టుకుంటుంది. అదే కొంతమంది వ్యవసాయం చేసే వాళ్ళని, కొంతమంది లేదంటే అగ్రికల్చర్ చేసే సారీ మన కూలి పని చేసే వాళ్ళని చూసుకోండి, వాళ్ళకు 40, 50 కొట్టుకుంటుంది. కొంతమంది ఏసీలో ఉంటారు, ఎప్పుడు సన్సెట్, కొంతమంది వాళ్ళని చూడండి, వాళ్ళ ఆటోమేటిక్ ఇంకా డౌన్ అయిపోతుంది. కొంతమంది ఎక్సర్సైజ్ కానీ విల్లాలలో ఉంటారు, కొంతమంది న్యాచురల్ మంచి గడుపుతుంటారు, వాళ్ళని చూడండి, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో వాళ్ళది ఇంకా కొంచెం బెటర్ ఉంటుంది గుండె పంపింగ్. మరి ఇక్కడ ఏమంటారు, మేజర్ మనకు ఆర్గాన్ చెడిపోవడానికి ఇక్కడ ఏమంటుండు, 90% ఆఫ్ డిసీజ్ ఇన్ ది హ్యూమన్ బాడీ ఆర్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్, పూర్ ఆక్సిజన్ వల్ల ఇవన్నీ జరుగుతాయి లేదు. విజన్ ల్యాక్ ఆఫ్ స్నోరింగ్, జాయింట్ పెయిన్, టూల్ బ్లీడింగ్, ఆర్థెటిక్ ప్రాబ్లమ్స్, లంగ్స్ లివర్ ఫెయిలింగ్, డయాబెటిక్, హార్ట్ అటాక్ ప్రాబ్లం, ఒబేసిటీ, ఇవన్నీ రోగాలు ఇంకా చెప్పుకుంటూ పోతే 200 రోగాలు అనేది రావడం జరుగుతుంది. మరి అసలు ఎందుకు ఈ రోగాలు అన్నీ వస్తున్నాయి? మనిషి ఏమైండు, కరెక్ట్ పంచభూతాలకు దూరం అయిపోయింది లీడర్స్. మనిషి ఏమైపోయిండు, కరెక్ట్ పంచభూతాలకు దూరం అయిపోయిండు. ఆ పంచభూతాలు అంటే ఏముంది, ఇక్కడ భూమి ఉంది, నీరు ఉంది, ఆకాశం ఉంది, అగ్ని ఉంది, గాలి ఉంది. ఈ 5 ఎలిమెంట్స్ ఏవైతున్నాయో కంప్లీట్ గా మనిషి దూరం అయిపోయాడు. పూర్వీకులు దగ్గరయ్యారు, వీళ్ళు మనం దూరం అయిపోయాం. పూర్వీకులకు సంబంధం ఏముంది, దీనికి సంబంధం ఏముంది అంటే చూసినట్టయితే, ఇక్కడ చూసినట్టయితే లీడర్స్, ఇక 5 ఎలిమెంట్స్ అని అంటున్నాం. ఈ 5 ఎలిమెంట్స్ ఎర్త్ ఇవన్నీ అంటున్నాం. మనిషి యాక్చువల్లీ ఎట్లా ఒక చిన్న డాట్ నుంచి జన్మించిన లీడర్స్. చిన్న డాట్ నుంచి చిన్నగా 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 పంచభూతాలకు అనుసంధానమై పెరుగుతున్నాడు ఆయన. పంచభూతాల కనెక్టివిటీ అయి పెరుగుతున్నాడు. ఆ పంచభూతాలకి ఇప్పుడు ఏమైపోయిండు, దూరం అయిపోయిండు. దూరం అయిపోయిందా కాదంటే మీరు ఒక్కసారి ఆలోచించండి. నేనైతే చూసినట్టయితే చూడండి, నేను కరెక్ట్ వాటర్ తాగుతలేను. సన్సెట్, అగ్ని అంటున్నాం సన్సెట్ ని, సూర్యరశ్మి, దానికి లేదు కరెక్ట్. నా జిమ్ ఫీల్డ్ లో అయితే మార్నింగ్ 5 o'clock వెళ్తే 11 o'clock జిమ్ లోనే ఉంటాను నేను. సన్సెట్ పోయిందాడ. మళ్ళీ 12కి ఇంటికి వస్తా, ఒక 1 hour 2 hours వాడుకుంటా, మళ్ళీ 5 o'clock వెళ్తా, నైట్ 11కి వచ్చేస్తా. ఇది నాది. నేను 14 years నాకు సూర్యుడే కనవాలే. ఎప్పుడైనా హాలిడే తీసుకున్నప్పుడు కనబడ్డాడు అంతే. అది కూడా ఇంట్లోనే వాడుకుంటుంటే. ఇలా ఏమైపోయింది ఇప్పుడు చూడండి, ఇక్కడ ప్రతి ఒక్క లైఫ్ స్టైల్, అడవిడి లైఫ్ స్టైల్ అందరిది ఇట్లే అయిపోయింది ఇప్పుడు. దానివల్ల ఏమైపోయింది చూడండి, ఇక్కడ గ్రావిటేషన్ ఫోర్స్ అండ్ మ్యాగ్నెట్ ఫోర్స్ మనిషికి దానికి ఇప్పుడు ఏమైపోయింది, దాని వల్లనే మనిషి అనేది కరెక్ట్ ఉన్నాడు. ఇప్పుడు ఇంకా చూసినట్టయితే ఇంపార్టెన్స్ ఆఫ్ ఎర్త్ ఎలిమెంట్స్. ఈ పంచభూతాలలో మనం ముఖ్యంగా మాట్లాడుకునేది ఏంటంటే ఎర్త్ గురించి మాట్లాడుకుంటాం, వాటర్ గురించి కూడా మాట్లాడుకుంటాం, ఫైర్ గురించి ఇవన్నీ అవసరమే. ఆకాశం నుంచి కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. ఆ కాస్మిక్ ఎనర్జీ మునులు, ఋషులు వీళ్ళందరూ తీసుకుంటున్నాడు. ఇంకా అవన్నీ కూడా నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినప్పుడు కొంచెం అడవిడిగా కాకుండా మీకు డెప్త్ సబ్జెక్ట్ అనేది ఇస్తా. ఈరోజు కొత్త కాబట్టి ఈ ప్లాన్ కొంచెం స్పీడ్ చెప్తా, కొంచెం కొన్ని కూడా తడబాటు అవుతుంటది, నో ప్రాబ్లం. కానీ మీకు రాబోయే రోజులలో అద్భుతమైన ప్లాన్స్ అనేది ఇస్తాను. నాకు ఈ జూమ్ అలవాటు కావాలంతే. ఓకేనా, చూద్దాం. మరి చూసినట్టయితే ఇక్కడ మరి ఇంకా మనం ఈ గ్రావిటేషనల్ ఫోర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే అసలు మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏందనంటే చూసినట్టయితే లీడర్స్, మ్యాగ్నెటిక్ ఫోర్స్ అసలు ఉందా లేదా అని అంటే ఇక్కడ చూసినట్టయితే 5000 కిలోమీటర్ లోపల అండర్ బిలో ద గ్రౌండ్ దేర్ ఈజ్ హార్ట్, అంటే మనం ఏమంటున్నాం, అండర్ 5000 కిలోమీటర్ లోపల ఒక హార్ట్ నిప్పు సముద్రం ఉంది, లావా సముద్రం అనేది ఉంది. ఆ లావా సముద్రం అనేది ఎంత వేడితో ఉందంటే 6000 డిగ్రీ సెల్సియస్ వేడితో ఉంది. ఈ 6000 డిగ్రీ సెల్సియస్ మనం వేడి అంటే ఏంటంటే మన భాషలో చెప్పాలంటే ఒక ఇనుము, అంటే మనము ఇప్పుడు స్లాబ్ లోకి ఒక ఐరన్ వాడతాం కదా, ఐరన్ అనేది 1500 డిగ్రీ సెల్సియస్ లో వేడి చేస్తే అది లిక్విడ్ లాగా అయిపోతుంది, ద్రవం లాగా మారిపోతుంది. చూడండి, మరి ఔటర్ కోర్ ఎంత పెడుతుంది, 6000 డిగ్రీ సెల్సియస్ వేడితో ఉంది. ఆ 6000 డిగ్రీ సెల్సియస్ తోని ఉన్న వేడి ఔటర్ కోర్ అనేది ప్లస్ మన భూమి అనేది తన చుట్టూ తాను తిరుగుతూ ఏమవుతుంది, తన చుట్టూ తాను తిరగడానికి మనకు 24 hours పడుతుంది. అదే సూర్యుని చుట్టూ తిరగడానికి 365 days పడుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే భూమిలో భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఇనుము మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ ప్లస్ ఔటర్ కోరు లావా ఆ వేడి, ఇది ఏమైతుంది, ఒక ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది రిలీజ్ అవుతుంది. అదే నార్త్ పోల్, సౌత్ పోల్ మనకి. ఇప్పుడు విమానాలు వెళ్తున్నాయి ఆకాశంలో, ఫ్లైట్స్ వెళ్తున్నాయి. ఎట్లా వెళ్తున్నాయి అది, నార్త్ పోల్, సౌత్ పోల్ అనే డైరెక్షన్ తోని. దాన్నే మనం ఏమంటున్నాం, ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతుందో ఆ డాట్ ఎనర్జీ అనేది మన హ్యూమన్ బాడీకి అవసరం అన్నమాట.
ఇప్పుడు ఇంకా మనం డెప్త్ గా మన డాక్టర్ సాగర్ జోషి వీడియోలో చూసుకున్నట్టయితే అందులో చెప్తాడు ఏమంటే సారు, ఒక స్పాంజిని తీసుకుపోయి వాటర్లో వేయండి, బకెట్ లో ఉన్న వాటర్లో వేయండి, డ్రమ్ లో వేయండి, ఆ స్పాంజ్ మొత్తం వాటర్ను అబ్జర్వ్ చేసుకుంటుంది. ఎందుకు? ఆ స్పాంజ్ అట్లా అబ్జర్వ్ చేసుకుంది కదా, సేమ్ మన బాడీ కూడా సరౌండింగ్ లో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీని ఎప్పటికప్పుడు అట్రాక్ట్ చేసుకుంటూనే ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు అట్రాక్ట్ చేసుకుంటూనే ఉంది. గాలిలో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉంది. అది క్రిలియన్ ఫోటోగ్రఫీ ద్వారా చూడొచ్చు. మన కళ్ళతోనైతే చూడలేము. మరి ఇంకా మనము చూసుకున్నట్టయితే అసలు మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఉందా లేదా అని చూసుకున్నట్టయితే ఎస్ 100% ఉంది. ఇందాక చెప్పినాం మనం ఔటర్ కోర్ అని చెప్పి. ఎస్ ఎలా వస్తుంది ఫ్రీక్వెన్సీ అనేది కూడా మనం చూసినాం. ఇప్పుడు చూసినట్టయితే 50 సంవత్సరాల బ్యాక్ కూడా 100 సంవత్సరాల బ్యాక్ కూడా చూసినట్టయితే మన పూర్వీకులు ఎట్లా ఉన్నారంటే, ఇక్కడ చూడండి పెంకుటిల్లు గాని, గుడిసెలేసుకొని ఉండేది. చెప్పులు లేకుండా నేలపైన నడిచేది. ఎర్త్‌లో ఉండే మ్యాగ్నెటిక్ ఎనర్జీ అంతా వాళ్ళు తీసుకునేది. ఇంకా మీకు ఎగ్జాంపుల్ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే చూడండి లీడర్స్. ఇప్పుడు ఆహ్, మనకు వాళ్ళని గిరిజనులు అంటాం చూడు. అడవిలలో జీవించే వాళ్ళకు. వాళ్ళకి మనకు ఒక తేడా ఉంది గదా! వాళ్ళకి హాస్పిటల్ లేవు, ఏం లేవు. కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు? వాళ్ళకి ఏ హాస్పిటల్ లేకున్నా వాళ్ళ బాడీ సొంతంగా రిపేర్ చేసుకుంటుంది. వాళ్ళ బాడీ అనేది సొంతంగా రిపేర్ చేసుకుంటది. ఏ డిసీజ్ వచ్చినా ఏదైనా హీలింగ్ మెకానిజం అనేది వాళ్ళ బాడీలోనే ఉంది. సొంతంగా రిపేర్ అయితుంది. మనం మాత్రం ఈ ఏది టౌన్‌షిప్‌లో అంటే ఈ గ్రామ పంచాయతీ వదిలిపెట్టి టౌన్‌లోకి రావడం, ఈ సిటీలో ఉండి ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండి ఏమైపోయింది, మనము హీలింగ్ మెకానిజం అనేది మన బాడీకి లేదు. ఆటోమేటిక్‌గా మనకు హాస్పిటల్ అనేది ఉంది. ఇదొక వ్యత్యాసం మీకు జెప్పినాను. ఇంకొక వ్యత్యాసం ఏముంది? మన ఇంట్లో పెంచుకున్న డాగ్స్‌కనుకోండి, డాగ్స్‌కేముంది? వాటికి కూడా హాస్పిటలున్నాయి. మరి అదే వీధి కుక్కలుంటాయి. వీధి డాగ్స్‌కి హాస్పిటల్లెళ్ళవు. వాటికి ఆటోమేటిక్‌గా హీలింగ్ మెకానిజం అనేదుంది. అంటే నేలలో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ గాని, గాలిలో ఉన్న మ్యాగ్నెటిక్ ఎనర్జీ గాని ఎప్పటికప్పుడు వాటికి దొరికి ఆటోమేటిక్‌గా అవి హీలింగ్ మెకానిజంతోని బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ జరుగుతుంది. థిక్‌నెస్ ఉన్న బ్లడ్‌ను పల్సర్ చేసి ఆటోమేటిక్‌గా కరెక్ట్ జరుగుతుంది. అది పూర్వీకులకు మనకున్న తేడా. ఇక్కడ చూసినట్టయితే ప్రస్తుతం మన జీవన శైలి ఎట్లా ఉంది లీడర్స్ అంటే ఇగో రైట్ సైడ్‌లో ఉన్న స్లైడ్ బట్టి ఉంది. ఎక్కడ చూడు ఐరనే లీడర్స్. ఎక్కడ చూడు టన్నుల టన్నుల ఐరన్ ఉంది. ఈ టన్నుల టన్నుల ఐరన్ వల్ల మనకు పెద్ద సమస్య ఉంది. ఆ సమస్య ఏంది లీడర్స్ అంటే, మానవ శరీరంలో రక్తం ఉంది. ఆ రక్తంలో 4 గ్రాముల ఐరన్ ఉంది. కానీ మన చుట్టుపక్కల టన్నుల టన్నుల ఐరన్ ఉంది. మరి ఈ ఐరన్ అనే టన్నుల టన్నుల ఐరన్ ఉండడం వల్ల ఏమైపోతుంది, ఇందాక మనం చెప్పిన గ్రావిటేషనల్ ఫోర్స్, మాగ్నెటిక్ ఫోర్స్ ఏదైతే ఉందో, నేలలో ఉన్న మాగ్నెటిక్ ఫోర్స్, గాలిలో ఉన్న మాగ్నెటిక్ ఫోర్స్, ఆ టన్నుల టన్నుల ఐరన్ ఉండడం వల్ల అదంతా లాక్కుంటుంది. మన బాడీలో ఎంతుందంటున్నాం? 4 గ్రామ్స్ ఐరన్ మాత్రమే ఉంది. మన బాడీలోనేమో 4 గ్రామ్సే ఉంది. చుట్టుపక్కలనేమో టన్నుల టన్నుల ఐరన్ ఉంది. ఏది ఎక్కువ లాక్కుంటది? 100% టన్నుల టన్నుల ఐరనే చుట్టుపక్కల ఉన్నది లాక్కుంటది. ఇప్పుడు నేను ఎట్లా కూర్చున్నా తెలుసా? ఒక రూమ్‌లో కూర్చున్నా, ఒక డోరేసుకున్నా, సౌండ్ రావద్దని చెప్పి ఫ్యానేసుకున్నా, మొత్తం లాక్ జేసేసిన. నాకెక్కడి నుంచి గాలొస్తది? ఫ్యాన్ గాలి మాత్రమే రావాలిప్పుడు నాకు. మరి మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఎక్కడి నుంచి దొరుకుతది? ఇదంతా ఎక్కడి నుంచి దొరుకుతది? దానివల్ల ఏమైపోతుంది? నా గుండె పంపింగ్ అనేది తక్కువ జరుగుతుంది. ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది? బ్లడ్ సర్క్యులేషన్ అనేది డిస్టర్బ్ అయిపోతే ఆర్గాన్స్ ఒక్కొక్కటి డిస్టర్బ్ అయిపోతాయి. ఇలానే సంవత్సరాల తరబడి ఇట్లే జరిగిందనుకో నా లైఫ్ స్టైలు. ఆటోమేటిక్‌గా అనేది సఫికేషన్ వస్తది. సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ జరగకపోతే మళ్ళీ సేమ్ 45 ఇయర్స్, 50 ఇయర్స్ తర్వాత కొంచెం ఎంత ఫిట్‌నెస్ ఉన్నా గాని ఏదో ఒక టైంకి ఏదో ఒకటి రావాల్సిందే. జరుగుతూనే ఉంది ఇప్పుడు ఆల్రెడీ అది. అందుకే లీడర్స్ ఏమంటున్నాం, మనకు మనకేంది బ్లడ్ సర్క్యులేషన్ సక్రమంగా జరగాలంటే మనకేం కావాలో చూద్దాం ఇక్కడ స్లైడ్‌లో. మరి ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరగాలి. అలాగే అలాగే ఆరోగ్యంగా ఉండాలంటే ఏం జేయాలి? మెడిసిన్ ఫ్రీ లైఫ్‌లోకెళ్ళాలంటే ఏం జేయాలి? మళ్ళీ మట్టిలో ఇంట్లోకెళ్ళాలా? మట్టి గోడల మీద పడుకోవాలా? చెప్పులు లేకుండా నడవాలా? ఇప్పుడు సాధ్యం అవుతుందా? అవుతుందా అంటే కాదు. అంటే పూర్వీకులాగా మనం జీవించగలుగుతున్నామా? లేదు. నా లైఫ్ స్టైల్ గాని, మీ లైఫ్ స్టైల్ గాని, అందరి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది? టౌన్‌షిప్‌లో ఉన్నాం మనం ఇప్పుడు. మళ్ళా పోయి మన ఊర్లో ఉండగలుగుతామా? పోనీ ఊర్లో గూడా ఏమైపోయింది? ఆటోమేటిక్‌గా ఆహ్, వార్డ్ మెంబర్‌తోని ఫైట్ జేసి మరి సీసీ రోడ్ ఇంటి దాకా ఇప్పిచ్చేసుకున్నాం. మన పాదం ఎక్కడ టచ్ అవుతుందింకా?
దానికి ఎగ్జాంపుల్ ఒకటి చెప్పొచ్చు మనము. కరెంట్ వైర్ ఉంది. ఆ కరెంట్ పైన కరెంట్ వైర్ ఎంత లావుదైనా, ఎంత ఇంటెన్సివ్ వైర్ అయినా సరే దానికి రబ్బర్ కోటింగ్ ఉంది. ఆ రబ్బర్ కోటింగ్ మనం ముట్టుకుంటే మనకు షాక్ వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ రబ్బర్ కోటింగ్ ఉండడం వల్ల. అదే దాన్ని కట్ చేయండి మీరు. ఎప్పుడన్నా తేలింది వైరు తేలింది అంటారు కదా! కట్ అయింది అనుకోండి. దాన్ని ముట్టుకుంటే ఆటోమేటిక్‌గా షాక్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ గూడా మనం భూమి నుంచి ఎర్త్ నుంచి వచ్చే మ్యాగ్నెటిక్ ఎనర్జీ మనకు రాకుండా షూస్ గాని, రబ్బర్ చెప్పులు గాని యేసుకొని తిరుగుతున్నాం మనం. సీసీ రోడ్లు దాని మీదకెళ్ళి ఇంక మళ్ళా బైక్‌లేసుకొని, కార్‌లేసుకొని తిరుగుతాం. మన పాదం అసలెప్పుడు టచ్ అవుతుంది? 100% ఎప్పుడు టచ్ అవ్వట్లేదు లీడర్. దీనివల్ల ఏమైపోయింది? పాత రోజులకు పోలేము. పాత లైఫ్ స్టైల్ తీసుకోలేము. ఆ! ఆటోమేటిక్‌గా 45 ఇయర్స్ తర్వాత జరగాల్సింది జరుగుతూనే ఉంటదింక. మరి 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అనేది మన సార్ డాక్టర్ సాగర్ జోషి సార్‌కి 18 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది లీడర్స్. 18 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఇందాకనే చెప్పిన 2008 నుంచి మ్యాగ్నెటిక్ థెరపీ పైన సార్‌కి ఎంతో అనుభవం ఉంది. ఒకే రూము, ఒకే చైరు, ఒకే ఆఫీస్ అన్నట్టు ఒకే బల్ల పైన సార్ అక్కడనే ఉన్నారింక. బాజాదుగా ఎప్పుడు పోయినా సార్ అక్కడ కలుస్తూనే ఉంటాడు. చెప్పినాం గదా! ఇందాక ఫారిన్ కంట్రీస్‌కి, వేరే కంట్రీస్‌కి సార్ ఎక్స్‌పోర్ట్ జేసేది. మరి మన ఇన్వెన్షన్ జేసిన మ్యాగ్నెటిక్ థెరపీ ప్రొడక్టు. మరి ఆ ప్రొడక్ట్ గూడా ఎక్కడి నుంచి తెస్తున్నాడంటే, భూమి లోపల నుంచి 600-800 ఫీట్ నుంచి దాన్ని మైనింగ్ జేసి తీస్తున్నాడు. దాన్ని మైనింగ్ జేసి తీసి, దాన్ని నానో టెక్నాలజీ రూపంగా దాన్ని మన షెడ్ బటన్ ఎట్లా ఉంటుంది, ఆ షెడ్ బటన్ లాగా మనకు ఆటోమేటిక్‌గా ఒక ఇందాక చెప్పిన ప్రొడక్ట్‌లు అన్నిట్లలో పెడుతున్నాడు. సార్ హిస్టరీ గురించి చూసుకున్నట్టయితే సారు ఇన్వెంటరు, మ్యానుఫ్యాక్చరర్, ఎక్స్‌పోర్టరు, అన్నీ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఫౌండర్ ఆఫ్ ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్. అన్నీ సారే ఉన్నాడు. చాలా గొప్ప వ్యక్తి అని చెప్పొచ్చు. గ్రేట్ ఆపర్చునిటీ అప్లైన్ వెంకటరాజ్ సార్ ద్వారా నాకు రావడం జరిగింది. అదే విధంగా చూసినట్టయితే మరి ఇంత మంచి ఇన్వియేషన్ చేసిన డాక్టర్ సాగర్ జోషి సార్‌కి నేను మనస్ఫూర్తిగా ఒకసారి క్లాప్స్ కొడతా. యెస్. థాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ సాగర్ జోషి సార్. నాది జిమ్ ఫీల్డ్ అయినా సరే 14 ఇయర్స్ కెరియర్‌ని తిరగ రాసిర్రు. నాది అదే కెరియర్ అనుకున్నా. అటువంటి కెరియర్‌ని కూడా ఆపేసి నేను ఇందులోకొచ్చినా అంటే మీ గొప్పతనమే సార్ అది. ఈ ప్రొడక్ట్ గొప్పతనమే. యెస్. మరి చూసినట్టయితే సార్ ఇన్వెన్షన్ చేసిన దాంట్లో ఏమేం ప్రొడక్ట్స్ ఉన్నాయి మరి? అంటే ఫస్ట్ మ్యాట్రెస్. మ్యాట్రెస్ చూసినట్టయితే మ్యాట్రెస్‌లో గూడా నార్త్ పోల్, సౌత్ పోల్ అనే డైరెక్షన్‌లో పెట్టడం జరుగుతుంది. ఇందాక చెప్పినాం గదా! ఆ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో, ఆ నియోడైనమ్ అనే మ్యాగ్నెటు, ఈ నియోడైమ్ అనే మ్యాగ్నెటు టేప్ రికార్డర్‌లో పెట్టే ఎలక్ట్రానిక్ మ్యాగ్నెట్ అయితే గాదు. దీని పేరు స్పెసిఫిక్‌గా ఒక నేమ్ అనేది ఉంది. నియోడైనమ్. ఈ మ్యాగ్నెట్ అనేది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్. దీన్ని ఏం చేస్తున్నాడు, ఆ మ్యాగ్నెట్‌ని మన షెడ్ బటన్ ఎట్లయితే ఉంటదో, బ్యాటరీ సెల్స్ చిన్నయి ఉంటాయి గదా! ఆ సెల్స్ బటన్ లాగా నార్త్ పోల్, సౌత్ పోల్ అనే డైరెక్షన్‌లో బెడ్ మొత్తం పెడుతున్నాడు. ఆ బెడ్ మొత్తం పెట్టడం వల్ల ఏమవుతుంది, మనము ఆ బెడ్ పైన పడుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఒక 4 గ్రామ్స్ ఐరన్ ఏదైతే ఉన్నదో హిమోగ్లోబిన్ అంటున్నాం. ఇమ్మంట్ ఐరన్, గ్లోబిన్ అంటే ప్రోటీన్. లోపల ఏముంది మనకు అయాన్ ఉంది. అయాన్‌కి ఈ మాగ్నెట్ అనేది అట్రాక్ట్ అవుతుంది. మాగ్నెట్ ఐరన్‌ని అట్రాక్ట్ చేస్తుంది. ఐరన్ మ్యాగ్నెట్‌ని అట్రాక్ట్ చేస్తుంది. అప్పుడేమవుతుంది ఆటోమేటిక్‌గా ఒక పుల్ అండ్ పుష్ టెక్నాలజీ రూపంగా ఏమవుతుంది మన బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. ఇందాక అన్నాం ఏమన్నాం? గుండె పంపింగ్ అనేది 70-80 ఎంఎల్ జరగాలంటున్నాం. అది ఆటోమేటిక్‌గా దీని మీద పడుకున్నప్పుడు జరుగుతుంది. ఇంకా మనం జెప్పాలంటే రోగాలనేది వస్తున్నాయి. బాగా మనకు రోగాలొస్తున్నాయంటే, ఆ రోగాలనేది పోవాలంటే ఏం జేయాలి లీడర్స్ అనంటే చూద్దాం. ఎప్పుడైతే మనము ఆహ్, మంచిగా పడుకుంటామో, మంచిగా మీన్స్ ఏందంటే చిన్న పిల్లల్లాగా. ఇప్పుడు చిన్న పిల్లల్ని జూడండి ఎట్లా పడుకుంటారాళ్ళు? ఒక 10 ఇయర్స్ లోపల జూడండి. వాళ్ళు హ్యాపీగా పడుకుంటారు. అటొక కాలు, ఇటొక కాలేసి మన మీదనేస్తారు. ఆటోమేటిక్‌గా మంచిగా డీప్ నిద్రపోతారు. మరి వాళ్ళకి డీప్ నిద్ర ఎందుకొస్తుంది అనంటే ఒక పీనల్ గ్లాండ్‌కి మెల్టోనిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఎందుకంటే మంచి థాట్స్, మంచి స్లీప్ అనేది కరెక్ట్ జరుగుతుంది. ఆళ్ళకి ఈ ఏవైతే బ్లడ్ సెల్స్ అంటున్నామో కరెక్ట్ రిలీజ్ అవుతున్నాయి వాళ్ళకి. మరి మనకు చూసినట్టయితే ఈ స్ట్రెస్సు, కరెక్ట్ ఫుడ్ లేక, కరెక్ట్ నిద్ర లేక ఇది ఆటోమేటిక్‌గా ఏమైతుంది ఆ మెల్టోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతలేదు. ఆ మెల్టోనిన్ హార్మోన్ అనేది రిలీజ్ అవ్వాలన్నా గాని కరెక్ట్ అయిన మోతాదులో ఆక్సిజన్ అనేది దొరకాల మన బాడీకి. మంచి ఆక్సిజన్ అనేది దొరకాలన్నమాట. మంచి ఆక్సిజన్ దొరికినప్పుడే బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ జరుగుతుంది. ఎక్కడ దొరుకుతుంది లీడర్స్ ఇప్పుడు? నేనే చెప్పిన గదా! నా లైఫ్ స్టైల్‌లో చూడండి ఇప్పుడు అన్నీ క్లోజ్ జేసి కూర్చున్నా. అదే సాఫ్ట్‌వేర్ అని తీసుకోండి, లేదంటే కొంతమంది హై ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళని తీసుకోండి. 10,00,00,000 ఉన్నాయి ఆయన దగ్గర. 10 క్రోర్స్ ఉన్నాయి ఆయన దగ్గర.
ఆయన ఏసీలోనే కదా ఉండేది. చూడండి ఆటోమేటిక్గా ఏమైపోతుంది, లాస్ట్కి అటువంటి వాళ్ళకి కూడా హెల్త్ ఖరాబ్ అయిపోతుంది. కానీ మంచి లైఫ్ స్టైల్ ఎట్లా ఉంది అంటున్నాం, న్యాచురల్ గా నువ్వు పంచభూతాలకు జీవించి ఉండు అంటుండు, దానికి కనెక్ట్ అయి ఉండమంటున్నాడు. కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ అనేది పోయేలాగా సార్ ఏం చేసిండు, ఈ మ్యాట్రెస్ అనేది కనిపెట్టిండు లీడర్స్. ఈ మ్యాట్రెస్ పైన పడుకోవడం ద్వారా మనకు పీనియల్ గ్లాండ్ అనే ఆర్గాన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఆటోమేటిక్‌గా మెల్టోనిన్ అనే హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. స్లీప్ డీప్ అనేది స్లీప్ నిద్ర అనేది కరెక్ట్ వస్తుంది. ఆటోమేటిక్‌గా సొంతంగా మన బాడీ రిపేర్ చేసుకుంటుంది. ఇక్కడ చూసినట్టయితే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. తద్వారా కణాలకు ఆక్సిజన్ అనేది మంచిగా అందుతుంది. అందువల్ల మన శరీరంలో హీలింగ్ మెకానిజం అనేది పెరుగుతుంది. సెల్ఫ్ హీలింగ్ మెకానిజం పెరగడం ద్వారా సొంతంగా అన్ని రకాల జబ్బులను రిపేర్ చేసుకుంటుంది. ఎంతో మందికి రిజల్ట్ కూడా వచ్చింది. ఎన్నో టెస్టిమోనియల్ కూడా ఉన్నాయి. మీరు గూగుల్‌లో గాని లేదంటే యూట్యూబ్‌లో గాని మీరు చూడొచ్చు. మన సార్ కనిపెట్టిన దాంట్లో మ్యాట్రెస్ ఒకటి. మ్యాట్రెస్ కూడా అందరికి ఉపయోగపడేలాగా కనిపెట్టిండు లీడర్స్. మరి సీఎం అయినా, పీఎం అయినా, మీరైనా, నేనైనా పడుకోవాల్సిందే. ఆ పడుకునే ప్లేస్‌లో అంటే పడుకునే ప్లేస్ మీన్స్ ఏందనంటే అందరికి ఉపయోగపడేలాగా మ్యాట్రెస్ కనిపెట్టిండు. ఏదో అంటే వేరే ఉపయోగపడంది కనిపెట్టిండనుకో అది యూజ్‌లెస్ అన్నమాట. సార్ ఏం చేసిండు, ప్రతి ఒక్క సీఎం అయినా, పీఎం అయినా పడుకోవాల్సిందే. అంటే అందరికి నైట్ టైమ్ గాని, డే టైమ్‌లో గాని ఒక్కొక్కళ్ళ కంట్రీలో ఒక్కొక్క టైంకి పడుకోవాల్సింది. అలా మ్యాట్రెస్ కనిపెట్టిండు అందరికి ఉపయోగపడేలాగా. ఎంత మంచి థాట్ చూడండి సార్‌ది. కాబట్టి ఆ మ్యాట్రెస్ పైన మనం పడుకుంటే చాలంతే. తన పని తను చేస్తుంది. మన పని మనం చేసుకుంటే సరిపోతుంది. అది ఫస్ట్ ప్రొడక్ట్ సార్ కనిపెట్టిన గొప్ప ప్రొడక్ట్. సెకండ్ ప్రొడక్ట్ ఏంటి సార్ అనంటే ఇక్కడ వాటర్ ఎనర్జీ ప్యాడ్. వాటర్ ఎనర్జీ ప్యాడ్ కూడా ఎందుకు కనిపెట్టాల్సొచ్చిందంటే, మనం నైట్ టైమ్ గాని మనము మ్యాట్రెస్ పైన పడుకుంటున్నాం. మళ్ళీ డే టైమ్‌లో ఏం చేస్తాం? వాటర్ తాగుతాం. మన బాడీలో 70% వాటరే ఉంది. ఆ 70% వాటర్ కూడా మనం ఎలాంటి వాటర్ తీసుకుంటున్నాం ఇప్పుడు? ఆర్‌ఓ వాటరు. ఆ! కరెక్ట్ వాటర్ తీసుకుంటలేము. పాత రోజుల్లో వాళ్ళు తీసుకున్నట్టయితే మంచి మినరల్స్, విటమిన్స్ ఇంకా చెప్పాలంటే విరాట్ కోహ్లీ తాగే వాటర్ తాగేది వాళ్ళు. అంత మంచి వాటర్ తాగేది. ఎలాంటి వాటర్ మనకు తెలుసు ఆల్రెడీ. చేతబావి నీళ్ళు, బోరింగ్స్ నీళ్ళు, చెరువు నీళ్ళు కరెక్ట్ తాగేది. ఒక పూట వాళ్ళు అన్నం తినకున్నా గాని ఆ వాటర్ తాగడం వల్ల బ్లడ్‌లో మంచిగా కలిసిపోయేది. ఎనర్జీ అనేది అంత మంచి ఎనర్జీ దొరికేది. మరి ఇప్పుడు మనం వాటర్ ఏం తాగుతున్నాం? అంత డెడ్ వాటర్ తాగుతున్నాం. మరి ఇక్కడ డబ్ల్యూహెచ్‌ఓ వాళ్ళు చెప్తున్నారు మన కరెక్ట్ వాటర్ మీరు తీసుకోవట్లేదు. మరి ఈ ఏదైతే కరెక్ట్ వాటర్ తీసుకోవట్లేదో, ఆర్‌ఓ వాటర్ ఉన్నదో, ఈ ఆర్‌ఓ వాటర్‌కి కానీ, మంజీరా వాటర్‌కి గాని, బోర్ వాటర్ గాని ఏదైతుందో ఆ వాటర్‌కి ప్యాడ్ చుట్టడం వల్ల ఏమైతుంది దాని మాలిక్యూల్ సైజ్ అనేది బ్రేక్ చేస్తుంది. అంటే థిక్‌నెస్ ఉన్న వాటర్‌ని పల్చగా చేస్తుంది. ఆ పల్చ వాటర్ ఏమైపోతుంది మన బ్లడ్‌లో తొందరగా కలిసిపోతుంది. డాక్టర్ సాగర్ జోషి సార్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఏమని చెప్తాడంటే, ఒక ఇంజెక్షన్ ఇచ్చే సిరంజి ఉంటది చూడండి. ఆ సిరంజిని సార్ ఏం చేస్తాడంటే, ఎనక సైడ్ పట్టుకున్న దాన్ని మ్యాగ్నెట్ అంటాడు. తర్వాత ముందున్న దాన్ని ఏమంటాడు మ్యాగ్నెట్ ఐరన్ అంటాడు. ఓకే. దాన్ని ఎనిక్కి లాగినామనుకో, ఎనిక్కి లాగితే ఏమైపోతుంది, ఆ ఎనిక్కి లాగడం వల్ల మధ్యల ఒక వాక్యూమ్ అనేది క్రియేట్ అవుతుంది. అంటే గాలి అంటే ఖాళీ ఉన్న ప్లేస్‌లో గాలి అనేది వచ్చి చేరుతదనమాట. గాలి అంటే ఏమంటున్నాం మనం? ఆక్సిజన్ అంటున్నాం. ఇక్కడ కూడా చూడండి. ఇక్కడ వాటర్ ఏదైతే తాగుతున్నామో, ఆ వాటర్ అనేది ఈ మ్యాగ్నెట్ అనే మన ప్యాడ్ చుట్టడం వల్ల ఇన్‌స్టంట్‌గా ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఉందో, ఆ మ్యాగ్నెట్ ఇతరుల పైన రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎట్లా సార్ మీరు ఇది చుట్టంగానే అయిపోతదా? అనంటే 100% అయిపోతది. ఎట్లా 100% అయిపోతది సార్ అనంటే, మనము మన థాట్ ఎట్లా ఉంది సార్ అనంటే, ఇప్పుడు నేను వైజాగ్ గురించి ఆలోచించాలనుకోండి. వైజాగ్ మొన్న జరిగిన మీటింగ్ గురించి ఆలోచించాలంటే, ఎంతసేపు ఇప్పుడు మీతోని మాట్లాడుకుంటూనే ఆలోచిస్తున్నాను నేను ఆల్రెడీ. అంటే నా థాట్ ఎళ్ళిపోయింది. వితిన్ సెకండ్‌లో నా థాట్ ఎళ్ళిపోయింది. వితిన్ సెకండ్‌లో. కాబట్టి దానికంటే 1000 రెట్ల స్పీడ్‌తోని ఈ మ్యాగ్నెట్ పనిచేస్తుంది లీడర్స్. మన ఈ-బయటూర మ్యాగ్నెట్ అనేది 1000 రెట్ల స్పీడ్‌తోని పనిచేస్తుంది. అంటే ఇన్‌స్టంట్‌గా పెట్టగానే ఆ మ్యాగ్నెట్ అనేది దాని మాలిక్యులర్స్ అనేది బ్రేక్ చేసేస్తుంది. అంటే థిక్‌నెస్ ఉన్న వాటిని పల్చగా చేసేస్తుంది.
ఆ వాటర్ తాగడం వల్ల బ్లడ్ లో తొందరగా కలిసిపోతుంది. ఇంకా ఎగ్జాంపుల్ చూడాలంటే ఈ వాటర్ అనేది ఏమంటారు ఆక్సిజన్. ఆక్సిజన్ ఎట్లా సార్ అని అంటే ఇంకా మనం కొంతమందికి అర్థమయ్యేలాగా చెప్పాలంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు మనకు వర్షం పడుతుంది, ఇప్పుడు వానాకాలమే కదా, వర్షం పడుతుంది, పడుతున్నప్పుడు ఎండ కురుస్తుంది అప్పుడే డాంబర్ రోడ్ పైన వర్షం పడింది, బ్లాక్ టాప్ రోడ్ పైన ఆటోమేటిక్ గా వర్షం కురిసింది, ఆటోమేటిక్ గా వాటర్ ఏమైపోతుంది ఆవిరైపోతుంది. మరి ఎక్కడ కలిసిపోయింది సార్ అని అంటే కలిసి ఎండకు ఆవిరైపోయింది. సేమ్ ఏమంటున్నాం, మనకి ఎక్కిళ్ళు పడ్డప్పుడు గాని, తిన్నప్పుడు ఎక్కిళ్ళు పడతాయి గదా! ఎక్కిళ్ళు పడ్డప్పుడు గాని, ఎప్పుడైనా లెగ్‌కి గాని, లేకపోతే షోల్డర్‌కి గాని, ఎక్కడైనా గాని బ్లడ్ సర్క్యులేషన్ అనేది కరెక్ట్ జరగకపోవడం వల్ల ఏమైపోతుంది, అక్కడ తిమ్మిర్లు రావడము, అక్కడ మూవ్ అవ్వడం అవ్వదు. ఆటోమేటిక్‌గా ఈ మ్యాగ్నెట్ ఏదైతుందో, మన మ్యాట్రెస్ గాని, ఈ వాటర్ ప్యాడ్ గాని, చేతికి పెట్టుకునే రిస్ట్ బెల్ట్ గాని, మీరెప్పుడైతే దానికి చుడతారో ఆటోమేటిక్‌గా ఏమైపోతుంది, అక్కడ ఇన్‌స్టంట్‌గా అక్కడ స్ట్రక్ అయిన దాన్ని రిమూవ్ చేసేస్తుంది ఆటోమేటిక్‌గా. అంటే వాటర్ తాగడం వల్ల ఏమైపోతుంది, ఇన్‌స్టంట్‌గా దానికి ఎనర్జీ అనేది దొరుకుతుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా బ్లడ్ సెల్స్ అనేది మూవ్ అయిపోతుంది అక్కడ. థిక్‌నెస్ ఉన్న బ్లడ్ అనేది పల్చగా మూవ్ అయిపోతుంది. యెస్. టైమ్ గూడా 50 అయితుంది గదా! ఇంకా స్పీడ్‌గా చెప్పేస్తా నేను. ఓకే. థర్డ్ ప్రొడక్ట్ వచ్చేసి మనకు రిస్ట్ బెల్ట్ లీడర్స్. రిస్ట్ బెల్ట్ గూడా మనకెందుకు, ఆల్రెడీ నేను చెప్పాల్సిన సబ్జెక్ట్ ఆల్రెడీ ఎళ్ళిపోయింది లీడర్స్. మెయిన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో మనకు థిక్‌నెస్ ఉన్న బ్లడ్‌ని ఏం చేస్తుంది, పల్చగా చేస్తుంది. ఇంపార్టెంట్, మనకేం చేస్తుంది, ఆక్సిజన్ లెవెల్ ఇంప్రూవ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ కరెక్ట్ చేస్తుందనమాట. ఇంకా మనకేందనంటే ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్కలాగా ఉపయోగంలాగా ఇన్వెన్షన్ చేసిండన్నమాట. కనిపెట్టిండన్నమాట మన సారు. ఇప్పుడు మనకు థర్డ్ ప్రొడక్ట్ ఏముంది, రిస్ట్ బెల్ట్. ఈ రిస్ట్ బెల్ట్ కూడా మనకెందుకు ఉపయోగపడుతుందనంటే, మనం మొబైల్స్ వాడుతున్నాం. మొబైల్స్ అనేది వాడడం వల్ల ఏమైపోతుంది, రేడియేషన్ అనేది మన బాడీ మీద పడుతుంది. ఇది చూడండి ఇక్కడ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే కొంతమందికి స్పర్మ్ అనేది రిలీజ్ అవ్వదు. ఎఫెక్ట్ ఆన్ ప్రెగ్నెన్సీ, కొంతమందికి హై బ్లడ్ ప్రెషర్ వల్ల హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇది ఘోరం లీడర్స్ ఇంకా చెప్పాలంటే కొంతమంది ఎప్పటికప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ డిస్టర్బ్ అయిపోయి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. అంటే ఏమంటున్నాం ఇక్కడ అంటే అందాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ ఏ ఆర్గాన్ కరెక్ట్ అందలేదనుకోండి, ఆర్గాన్ చెడిపోతది అంతే సింపుల్. అందాల్సిన బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్ కరెక్ట్ అందలేదనుకో, బ్రెయిన్ డెడ్ అయిపోతది. హార్ట్ కరెక్ట్ అందలేదనుకో, హార్ట్ చెడిపోతది. అలా మన 78 ఆర్గాన్స్‌కి కరెక్ట్ అందలేదనుకోండి, అవి చెడిపోతూనే ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పినట్టయితే పిల్లలు చూడండి ఇక్కడ, వాళ్ళ ఎదుగుదల లోపిస్తుంది, ఎఫెక్ట్ ఆన్ గ్రోతింగ్, ఇవన్నీ తలనొప్పి, ఇవన్నీ ఎట్లొస్తున్నాయి లీడర్స్ అంటే మీకు తెలుసు ఆల్రెడీ. రేడియేషన్, రేడియేషన్, రేడియేషన్. మరి ఇదేం చేస్తుంది మనకు? ప్రివెన్షన్ లాగా పనిచేస్తుంది. అది ఏదైనా ఇచ్చింగ్స్ ఉన్నా గాని, బోన్స్ ఉన్నా రిలీఫ్ చేస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ స్లైడ్‌లో మనం ఒక డెమో కూడా చేసి చూపిస్తాం మనం. డెమో ఏంది లీడర్స్ అంటే ఇన్‌స్టంట్‌గా ఒక రిస్ట్ డెమో గాని, సైడ్‌కి లాగే డెమో గాని, ఒక చైర్ డెమో గాని, ఈ మ్యాట్రెస్ ఎట్లా పనిచేస్తుంది, ఈ మన మ్యాగ్నెట్ ఎట్లా పనిచేస్తుందని డెమో చేసి చూపిస్తాం. మనం ఎట్లా అంటే నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మన దగ్గరికి రానప్పుడు ఎట్లా ఉంది చూడంటే చూడండి. నో మ్యాగ్నెటిక్ ఫీల్డ్, బ్లడ్ సెల్స్ అనేది ఎట్లా ఉంది, అవన్నీ బంజిల్ బంజిల్‌గా అతుక్కొని మూవింగ్ అవుతలేవు. అంటే గడ్డలు గడ్డల్లాగా గట్టి మూవ్ అవుతలేవు మనకి. మరి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఎట్లా అవుతుంది? ఆటోమేటిక్‌గా ఇందాక చెప్పినట్టు ఏం చేస్తుంది? రిస్ట్ బెల్ట్ పెట్టుకున్నా సరే, వాటర్ తాగినా సరే, బెడ్ మీద పడుకున్నప్పుడైనా సరే ఇలా పల్చగా అయిపోతుంది. బ్లడ్ సెల్స్ అనేది వేటికవి సెపరేట్ అయిపోయి మూవింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. దీనికోసం కొంతమంది డాక్టర్లు ఏమని చేస్తారు, హార్ట్ అటాక్ వచ్చిందని చెప్తే వాళ్ళు టాబ్లెట్లు ఇస్తారు. మరి ఇక్కడ నువ్వు రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడం వల్ల అయిపోతుంది అది ఆటోమేటిక్‌గా. ఇది ఆల్రెడీ సబ్జెక్ట్ ఉంది లీడర్స్. ఓకేనా? మరి చూసినట్టయితే ఇది డెమో కూడా ఇన్‌స్టంట్‌గా మనం చేసి చూపిస్తాం. మరి ఈ ప్రొడక్ట్ ఎవరైనా వాడుతున్నారా? ఈ మ్యాగ్నెట్ థెరపీ ప్రొడక్ట్ అంటే ఎంతో మంది సీఎంలు, పీఎంలు, ఒక 6 స్టేట్స్ సీఎంలు వాడుతున్నారు లీడర్స్. అన్ని స్లైడ్స్ పెట్టలే మనం ఇక్కడ. సుమన్ సార్ వాడుతున్నాడు. నితిన్ గడ్కరీ ట్రాన్స్‌పోర్ట్ మినిస్టర్ వాడుతుండు ఇక్కడ. పురంధేశ్వరి మేడం వాడుతున్నారు. తనికెళ్ళ భరణి సార్ వాడుతున్నారు. మన లీడర్సే. శ్రీనాథ్ రెడ్డి సార్ వీళ్ళంతా మన లీడర్స్ ఇచ్చినారు. ఓకే. హరీష్ రావు సార్ వాడుతున్నాడు. ఇక్కడ చూసిన బాబు మోహన్ సారు. వీళ్ళందరికి ఫోన్ చేసి కూడా మాట్లాడినారు మన లీడర్స్. లైవ్ కూడా మాట్లాడినాం మనం. ఓకే. అసలు ఎవరు ఈ ప్రొడక్ట్ వాడాలి? హెల్త్ ప్రాబ్లమ్ ఉన్న ప్రతి ఒక్కరు 100% వాడాలి. ఇందాక నేను చెప్పిన ఒక 20 ఇయర్స్ బాబుని తీసుకోండి. బాబుని తీసుకున్న తర్వాత ఆయన్ని అడగండి, ఒక క్వెషన్ వేయండి. సార్ మీరు ఒక 40 ఇయర్స్ తర్వాత, 45, 50 ఇయర్స్ తర్వాత మీకేం హెల్త్ ప్రాబ్లమ్ రాదా సార్ అని అడగండి. అట్లెట్లా చెప్తావు సార్ అని అంటాడాయన. కాబట్టి 100% వస్తది లీడర్. ఎందుకంటే మనం అలాంటి లైఫ్ స్టైల్‌లో ఉన్నాం మనం. అందుకే లీడర్స్ నేనేమని చెప్తా, మనం వాడుతూ మన పిల్లలకు గూడా వాడిపించాలి. మన అమ్మ నాన్నకి గూడా వాడిపించాలి. మన అమ్మ నాన్నకు చూసుకున్నట్టయితే ఏదో ఒక ప్రాబ్లమ్ అయితే వచ్చుంటది. వాళ్ళకు 200% వాళ్ళకి ఆల్రెడీ వాడిపించాలి ఇంక అంతే. ఇక్కడ ఏమంటుండు,
ఫ్యామిలీ మొత్తం వాడిపించాలి, ఇంకా డౌటే లేదు ఇక. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత క్వశ్చన్ వేయొద్దు ఇక, సరే ఇది ఓలు వాడాలని చెప్పి. మొత్తం వాడవాలి, అందరు వాడాలి. లేదు అంటే 40 ఇయర్స్ తర్వాత ఇంకా మళ్ళా ఆ బాధలు అనుభవించాలి. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వాడాలి. ఎస్, ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వాడాలంటే 200% వాడాలి. ఇక ప్రివెన్షన్ ఇది బెటర్ దాన్ క్యూర్. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి, పెద్దలు చెప్పిన సామెతనే ఇది. దీపము ఉన్నప్పుడే చక్కబెట్టుకోమని, నువ్వు హెల్తీగా ఉన్నప్పుడే హెల్త్ గురించి ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి అని అంటే చూడండి ఇక్కడ, నువ్వు ఒక వ్యక్తిని జిమ్ పోతున్న పర్సన్ అడగండి, వాకింగ్ చేస్తున్న పర్సన్ అడగండి, సార్ మీరు వాకింగ్ ఎందుకు చేస్తారు సార్, రోజు చేస్తారు సార్ కన్సిస్టెన్సీగా మీరు అని అంటే ఆయన అడగండి. ఏదో బతికిన రోజులు కొన్ని రోజులు మంచిగా నా కాళ్ళ మీద నేను ఉండి చచ్చిపోదామని చెప్పి చూస్తున్నట్టు. రెండు రకాల మనుషులు ఉంటారు లీడర్స్ ఇక్కడ. ఒక ఆయనేమో ఎట్లుంటాడు అని అంటే 45 ఇయర్స్ తర్వాత మంచి ఇట్లా ఊగుతూ చేలు ఉంటాయి కదా, ఆ ఊగుతూ ఊగుతూ టీవీ చూసుకుంటూ హ్యాపీగా సీరియల్ చూసుకుంటా నచ్చిన సినిమా చూసుకుంటూ ఉంటాడు. ఇంకొక ఆయన ఎట్లుంటాడంటే అదే చైర్ పైన టాబ్లెట్లు వేసుకుంటా ఊగుతూ ఊగుతూ మళ్ళీ బెడ్ పైన షిఫ్ట్ అవుతుంటాడు. యూరిన్ కూడా మళ్ళీ ఏం చేస్తారు, ఆ అది పోలేడు, మళ్ళీ ఆయనకు అది పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు చేయాల్సిన టైంలో చేయాల్సిన పని చేసినావు అనుకో, ఆ ప్రాబ్లం దాకా పోవు నువ్వు. అందుకే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోమని చెప్తున్నాడు. ఇక ఇవన్నీ మీరు చదువుతూనే ఉన్నారు, నేను చెప్పే టైంలో లేట్ అయిపోతుంది. ఓకేనా. మ్యాగ్నెటిక్ థెరపీ పురోక్లాస్ అసలు బుక్లు ఏమన్నా ఉన్నాయంటే 100 బుక్స్ ఉన్నాయి లీడర్స్. ఆల్రెడీ సార్ ఇవన్నీ కనిపెట్టిండు, ఇవన్నీ ఆల్రెడీ కనిపెట్టిండు ఉన్నాయి. నేను ఆల్రెడీ ప్రొడక్ట్ వాడేటప్పుడు కూడా మా అత్తమ్మకి ఇచ్చేటప్పుడు కూడా డాక్టర్నే అడిగిన, నేను న్యూరో స్పెషాలిటీ డాక్టర్ని కూడా అడిగిన నేను, సార్ ఇట్లా మా అత్తమ్మ ప్రోడక్ట్ ఇద్దామని చూస్తున్నా, ఆమె పెరాలసిస్ పేషెంట్ 7 సంవత్సరాల నుంచి వచ్చున్నది, మరి ఈ ప్రోడక్ట్ మ్యాగ్నెటిక్ థెరపీ ప్రోడక్ట్ ఇస్తా అంటే ఆయన చెప్పిండు అనుభవంతోనే, సార్ నా 45 థెరపీస్ ఉన్నాయి, కుల్పి థెరపీ, మార్ట్ థెరపీ, ఆక్యుపెంచర్ థెరపీ, ఫిజియోథెరపీ, ఇట్లా చెప్పుకుంటూ పోయిండు ఆయన. చెప్పుకుంటూ పోయిన తర్వాత మ్యాగ్నెటిక్ థెరపీ ఒకటి సార్, ఈ రిజల్ట్ అనేది స్లోగా వస్తుంది, కానీ హాని ఏదని చెప్పిండు ఆయన. నేను చెప్పిన హాని ఏకపోతే చాలు సార్, నేను అల్లుని సార్, కాబట్టి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏదన్నా అయితే ప్రాబ్లము అని చెప్పిన. హ్యాపీగా ఆమె ఇప్పుడు వాడింది, మంచిగా రిజల్ట్ ఉంది బాబు అని చెప్పిన తర్వాత నేను ఆఫీస్కి వెళ్ళి చూసిన, నేను ముంబై ఆఫీస్ చూసిన తర్వాతనే వచ్చి ఆఫీస్ పెట్టినా నేను మళ్ళీ హైదరాబాద్లో. ఇట్లా లీడర్స్ అయితే ఇవి అన్నీ ఉన్నాయి, ఆల్రెడీ మీకు తెలుసు. రకరకాలుగా మన సార్లు చెప్తూనే ఉంటారు ఆల్రెడీ, ఎక్స్పర్ట్ లీడర్స్ అందరూ, మన గ్రేట్ లీడర్స్. ముఖ్య గమనిక, ఇంపార్టెంట్ నోటు, మరి ఇవ్వడం ప్రొడక్ట్ జబ్బులకు ఏ జబ్బుకు మందు కాదు. ప్రివెన్షన్ ఆల్టర్నేటివ్ థెరపీ కోసం వాడాలి. డాక్టర్ని కూడా కన్సల్టేషన్ అయిన తర్వాతనే, మీ ఫ్యామిలీ డాక్టర్ ఉంటాడు, ఆయన్ని కూడా అడగండి. ఇక్కడ చూసినట్టయితే ఆల్టర్బెర్రీ జ్యూస్ ఉంది, సిబాక్తాన్ ఉంది, మోర్ పవర్ ఉంది. ఏదైతే మ్యాగ్నెటిక్ థెరపీ ప్రొడక్ట్లు కాకుండా సార్ ఏం చేసినాడు, ఇవన్నీ కూడా తెచ్చిపెట్టిండు లీడర్స్. ఆల్టర్బెర్రీ జ్యూస్ తెచ్చిండు అంటే మనకు ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ పుష్కలంగా అందాలి కదా బాడీకి. అదొకటే కాదు, ఇవన్నీ కూడా కావాలి మనకి. హ్యాపీగా నేను 3-4 బాటిల్ కూడా తాగిన ఇవన్నీ. మన లీడర్స్ కూడా ఎంతో మంది తాగిరు ఆల్రెడీ. మన క్లాసులు కూడా అవుతున్నాయి. ఇక నాకు నచ్చిన ప్రోడక్ట్ ఏందని ఉందంటే ఇదే ప్రోడక్ట్ లీడర్స్, మీకు స్లైడ్ అవుతుంది. ఏది సిబాక్తాన్, నరేంద్ర మోదీ సార్ ప్రమోషన్ చేస్తున్నాడు. ఎక్సలెంట్ ప్రోడక్ట్. వేరే కంపెనీలో థిక్నెస్ అనేది తక్కువ ఉంటుంది, ఈ కంపెనీలో థిక్ ఉంటుంది లీడర్స్. అవన్నీ నేను చూసినా కూడా లైవ్ గా హ్యాపీగా తాగుతున్నా నేను రోజు. ఒకటేసారి డీటాక్సిఫికేషన్ అయిపోయింది లీడర్స్, మొత్తం మోషనే. ఒకసారి ఆ రైల్వే కోడూరుకి సారు సుబ్రహ్మణ్యం సార్ పిలిచినాడు, అక్కడికి పోయిన తర్వాత స్టార్టింగ్ లో ఆయన్నే ఇచ్చినాడు నాకు. ఫుల్ నిద్ర వస్తుంది నాకు. అరే ఈ రోజు నన్ను డెమోకి తీసుకోపోకపోతే బాగుండని అనిపించింది నాకు. పోయిందేమో చేయనికి డెమోలు, మళ్ళీ పడుకుంటే కాదు కదా అట్లా. ఆల్రెడీ మళ్ళా పోతున్న టైంలో, డెమో పోతున్న టైంలో కూడా ఒకసారి మోషన్ కూడా వచ్చింది ఒకసారి. అంటే అంత బాగా పనిచేస్తుంది. అంటే ఇంత ఫిట్గా ఉండి ఇట్లున్న పర్సన్ కి అది డీటాక్సిఫికేషన్ చేసింది చూడండి. ఎక్సలెంట్ ప్రొడక్ట్ లీడర్స్, 100% దయచేసి వాడండి. మనం హెల్తీగా ఉంటేనే 10 మందిని కాపాడుతాం. మనం వాడితేనే దీని రిజల్ట్ చెప్తాం. నాకు నచ్చిన ప్రోడక్ట్ అది. ఇంకా బెటర్ ప్రోడక్ట్ అంటే మోర్ పవర్. ఈ మోర్ పవర్ కూడా వాడినా. ఈ 4 ప్రోడక్ట్లు వాడిన లీడర్స్ నేనైతే. ఇంకా మోర్ పవర్ కి అయితే ఆటోమేటిక్ గా చెప్పాలంటే ఇవన్నీ ఉన్నాయి, మీరు ఆల్రెడీ చదువుకోవచ్చు. మీరు ఇంప్రూవ్ బ్రెయిన్ ఫంక్షన్, లంగ్స్, లివర్, హార్ట్ అటాక్ కూడా ఇంప్రూవ్, కిడ్నీస్ కి, ఆయుష్ మినిట్స్ గురించి ఎల్లో సర్టిఫికేట్ ఉంది, నార్మల్ సర్టిఫికేట్ కూడా కాదు. ఇవన్నీ కూడా క్లాసులు అవుతుంటాయి కూడా. ఎవరు వాడొద్దు మరి అని అంటే, ఒక ముగ్గురు మాత్రం వాడొద్దు. ప్రెగ్నెన్సీ లేడీ వాడొద్దు. ఎందుకు వాడొద్దు అంటే అక్కడ
బేబీ హార్ట్ బీట్ వేరే ఉంటుంది, మదర్ హార్ట్ బీట్ వేరే ఉంటుంది. ఇక్కడ ఫేస్ మేకర్ ఉన్న పర్సన్ నేను చూసిన లీడర్స్ 94 ఇయర్స్ ఉన్న ఆయనకు కూడా నేను క్లాస్ చెప్పిన. 94 సంవత్సరాలు ఉన్న ఆయనకి నా జిమ్ క్లాస్ చెప్పిన నేను. అది 10 ఇయర్స్ ఎక్స్పైరీ ఉంటుంది. ఆయన 90 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినాడు. 4 సంవత్సరాలు ఆయన క్లాస్ చెప్పిన. నా ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మీరు డెప్త్‌లో వెళ్తే కనపడుతది కూడా. అక్కడ ఉంటది ఆయన క్లాస్ చెప్పిన నేను. ఆయన నేను లైవ్‌గా చూసిన. కాబట్టి ఆయనకి చెప్పిండాయన. ఆయనకి ఎలాంటి వర్కౌట్ చేపిచ్చేదనంటే, ఓన్లీ బ్యాక్ వర్కౌట్‌లు, స్టాండింగ్ వర్కౌట్‌లు చేపిచ్చేది. ఇట్లా మన తల ముందు చేసి ఉంటాం గదా! పొట్టకు ఇట్లా డౌను స్టమక్ అలాంటి వర్కౌట్‌లు ఏపిచ్చేది గాదు. అంటే రివర్స్ ఉన్న వర్కౌట్‌లు. హార్ట్ ఇట్లా నేలకు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉన్న వర్కౌట్ చేపిచ్చేది గాదు. ఎందుకంటే ఇది ఏందనంటే ప్రెగ్నెన్సీ లేడీకి ఇయ్యొద్దు, ఇక్కడ ఇయ్యొద్దు. ఎందుకు ఇయ్యొద్దంటే ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టుకున్న వాళ్ళకి ఇవ్వొద్దంతే. అంటే బ్యాటరీస్ పెట్టుకున్న వాళ్ళకి ఏమవుతదంటే ఇప్పుడు ఫోన్ గూడా మనం దాని మీద పెట్టొద్దు. ఎందుకు పెట్టొద్దనంటే ఇది బ్యాటరీ అనేది పనిచేస్తుంది గదా! ఈ మనది ఏదైతే ఉందో మ్యాగ్నెట్ అనేది దాన్ని లాగేస్తుంది. దాన్ని వీక్ జేస్తుంది. కాబట్టి ఇక్కడ ఇన్సులిన్ పంప్ పెట్టుకున్న వాళ్ళకి గూడా ఇయ్యొద్దు. ఆ ముగ్గురికి ఇవ్వద్దు. ఒక 3 పనులు చేయొద్దు. ల్యాప్‌టాప్స్ గానీ, లేదంటే టీవీ రిమోట్‌లు గానీ, కెమెరాలు గానీ ఏవి బెడ్ పైన పెట్టొద్దు లీడర్స్. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన గ్రేట్ లీడరు ఇక్కడ మన నర్సరెడ్డి సార్ ఉన్నారు. ఆయన పీపీటీ రెడీ చేస్తున్నప్పుడు 2024లోనో, 2023లోనో రెడీ చేస్తున్నప్పుడు తన ల్యాప్‌టాప్ మన మ్యాట్రెస్ పైన పెట్టి మర్చిపోయిండు. పీపీటీ రెడీ చేస్తున్నప్పుడు ఒక 2 రోజులు పడతది గదా! ఆయన దాని మీద నుండి రెడీ చేసినాడు. ఆటోమేటిక్‌గా ఆయన కొత్త ల్యాప్‌టాప్ అనేది ఖరాబ్ అయిపోయింది ఆటోమేటిక్‌గా. ఖరాబ్ అయిపోయి ఏమైపోయింది, సార్ ఇట్లా ఖరాబ్ అయిపోయిందని చెప్పిండు. కాబట్టి అవన్నీ పెట్టొద్దు లీడర్స్. తర్వాత వాష్ చేయొద్దు. తర్వాత ఎండకు పెట్టడము, దీనిపైన ఐరన్ చేయొద్దు. ఇక్కడ చూసినట్టయితే లీగల్‌గా సర్టిఫికేట్స్ అన్నున్నాయి. మీకన్నీ గూడా తెలుసు. మీకు కావాలంటే గూడా గూగుల్‌కెళ్ళేసి గూడా మీ ఫోన్ పట్టుకొని గూగుల్‌కెళ్ళేసి ఈ-బయోటోరియం లీగల్ సర్టిఫికేట్స్ అని కొట్టండి మీకొస్తాయి. ఇందాక నేను చెప్పినాను గదా! ఆయుష్ కరోనియోధ అనే సర్టిఫికేట్స్ ఉందా లేదంటే గూడా ఇక్కడ చూడండి ఇది. ఇవి గూడా సర్టిఫికేట్స్ అన్నీ ఉన్నాయి లీడర్స్. ఇక్కడ మనం చూసినట్టయితే మీ కుటుంబానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరు. ఇవన్నీ లగ్జరీ ఐటెమ్సే కొనడమే గాదు. మరి ఇలాంటి ఎత్తు పొరటు ఏమన్నా ఉందా మీ దగ్గర? లేదంటే హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత మళ్ళా డాక్టర్ దగ్గరికి పోయిన తర్వాత టాబ్లెట్ ఏసుకొని బ్లడ్ పల్సర్ చేసుకుంటారా? లేకపోతే స్టంట్ ఏసుకొనొస్తారా? లేపోతే షుగర్ వ్యాధి వచ్చిన తర్వాత మళ్ళా డై డ మళ్ళా ఎళ్ళిపోతారా? డయాలిసిస్‌కెళ్ళిపోతారా? ఇవన్నీ గూడా రాబోయే సెషన్‌లోనే చెప్తా నేను. ఇదంతా సబ్జెక్ట్ ఉంది నా దగ్గర. అవన్నీ గూడా చెప్తా. నాకు జిమ్ సంబంధించినవి గూడా మీకన్నీ గూడా చెప్తా. ఓకే. అన్నీ డెప్త్‌గా చెప్తా. ఓకేనా. నేను నేను రెగ్యులర్‌గా చెప్పే దాంట్లో కొన్ని మాత్రమే మీకు చెప్పగలిగిన. ఓకేనా. అన్నేం చెప్పలేదు. ఓకే. ఇక్కడ మనం ప్లాటినంకొచ్చినామంటే ఎంతో అంతో మనకు నాలెడ్జ్ ఉంటేనే వస్తాం కదా లీడర్స్. ఇంతమంది టీమ్‌ని హ్యాండిల్ చేయలేం గదా! అర్థం చేసుకోండి అందరూ. ఓకే. ఓకే. చలో మార్కెట్‌లో ఇంకా చూసినట్టయితే ఇక్కడ మొబైల్ ఖరాబయిందంటే అక్కడ మనకి ఇది ఉంటది. ఏముంటది? గ్యారేజ్ ఉంటది. అక్కడ ఆటోమొబైల్ షాప్ ఉంటది. దాంట్లో అన్ని స్పేర్ పార్ట్‌లు దొరుకుతాయి. మన ఆర్గాన్ చెడిపోయిందనంటే దానికి ఎక్కడన్నా ఏమన్నా ఉందా స్పేర్ పార్టు? దానికేమన్నా మళ్ళీ ఎవరన్నా ఇస్తారా మనకు ఆ పార్ట్ అంటే? కష్టం లీడర్స్. ఓకేనా? మరి ఇక్కడ చూసినట్టయితే ఇంకొక 10 మినిట్స్‌లో నేను ఇన్‌కమ్ ప్లాన్ కూడా కంప్లీట్ చేస్తా. చూద్దాం. మన ప్రొడక్ట్‌లయితే చూసినట్టయితే ఇక్కడ ఏమేమున్నాయి? సెమీ డీలక్స్ ఉంది. సెమీ డీలక్స్‌ను 50 పీమ్ అంటూ 12,600 దానికి ఏమేమి వస్తాయో కూడా తెలుసు మీకు. మరి ఇక్కడ చూసినట్టయితే 3/6 మ్యాట్రెస్ వస్తుంది. వాటర్ ఎనర్జీ సిలికాన్ రిస్ట్ బెల్ట్ 3 ఆల్టర్ బెర్రీ జ్యూసెస్ వస్తున్నాయి. సూపర్ డీలక్స్ ఏదైతే ఉందో సూపర్ డీలక్స్ వచ్చేసి ఇక్కడ మళ్ళా సేమ్ వస్తున్నాయి. దాని 13,500 అంటూ 50 పీవీ అంటున్నాం. మరి ప్రీమియం కిట్ ఏదైతే 3/6 మ్యాట్రెస్ వస్తుంది. సేమ్ వస్తుంది. దాని 14,300 50 పీవీ అంటున్నాం. మరి దీనికి 3 రకాల ప్రొడక్ట్‌లు ఉన్నాయి గదా! సెమీ డీలక్స్‌ను, మరి సూపర్ డీలక్స్‌ను, ప్రీమియంను ఈ 3 రకాల దాన్ని ఏమేమంటారంటే మరి ఇక్కడ దీంట్లో ఒక 90 మ్యాగ్నెట్స్ ఉంటాయి. సెమీ డీలక్స్‌ని, సూపర్ డీలక్స్‌ని 100 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ప్రీమియంని 120 మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఇవి మాత్రమే తేడా. దీన్ని డబల్ కింద మీరు సేమ్ చూసుకున్నారంటే డబల్. 22,000కి 100 పీవీ, 23,000కు 100 పీవీ, 25,900కి 100 పీవీ. అన్ని డబల్ డబల్ వచ్చేస్తాయి. ఇవి గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత ఇక్కడ చూసినా సెమీ డీలక్స్. ఇక్కడ 40 పీవీ 8,400, సూపర్ డీలక్స్ 9,800, తర్వాత సూపర్ ప్రీమియం 10,700. దాని కిందనే డబల్ ఉన్నాయి. అవి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇండివిడ్యువల్ కూడా 1 పీవీ, 2 పీవీ, 3 పీవీ అన్నీ తీసుకురావడం జరిగింది. ఎక్సలెంట్ కంపెనీ తయారైపోయింది లీడర్స్. సాఫ్ట్‌వేర్ గూడా ఎక్సలెంట్ అసలు. నేను ఇన్ని రోజులల్లో అసలు ఒక్క రోజు గూడా ఇచ్చింగ్ రాలేదు రీడర్స్. అసలు ఒక్క రోజు గూడా ఇచ్చింగ్ మీన్స్ ఏందంటే సాఫ్ట్‌వేర్ ఆపలేదు సారు.
నా డౌట్ ఏంటంటే ఒక్కరోజు అన్న ఆపుతాడా ఏమైనా చేస్తాడా అని డౌట్ ఉండే. ఒక్క రోజు కూడా ఆపలే. ఇక్కడ చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఎగ్జాంపుల్ చెప్పకపోతే మళ్ళా మీకు అర్థం కాదు. కొంతమంది కొత్త వాళ్ళకి, పాత వాళ్ళు అయితే నాకంటే ఎక్కువ చెప్తారు ఇక్కడ. మరి కొత్త వాళ్ళకి ఏం లీడర్స్ అంటే ఆ సార్ అసలు ఎందుకు మార్చాడు ఈ ప్లాన్లన్నీ, ఎందుకు ఇట్లా చేస్తాడు అన్నీ అని అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు ఇప్పుడు సీఎం ఉన్నాడు ఎగ్జాంపుల్. ఆ సీఎం ఈ సీఎం అని కాదు, ఏదో ఒక సీఎం గురించి మాట్లాడుకుందాం. రేవంత్ రెడ్డి ఉండనుకోండి. ఇప్పుడు ఈ మన ఆ హైడ్రా అని చెప్పి అన్ని గులగొడుతున్నాడు. నాలలు కిల్లు ఉండొద్దు అవి ఇవి అని చెప్పి. ఎందుకు రేపటి రోజు ఏమైపోతుంది? ఆయన నాకు ఇష్టమని కాదు, ఇంకా ఆయన గురించి వద్దు కానీ, ఇప్పుడు ఒక రోడ్ వేయాలి లీడర్స్. ఒక రోడ్ వేయాలంటే ఏం చేయాలి? ఆ అక్కడ రోడ్ వైడ్ చేయాలి, పెద్ద వైడ్ చేయాలి రోడ్. రోడ్ వైడ్ చేయాలంటే అక్కడ బిల్డింగ్ ఉన్నదాన్ని ఏం చేయాలి? కూలగొట్టాలి. కూలగొట్టాలంటే ఏం చేయాలి? అది కూలగొడితేనే నీకు వైడ్ రోడ్ అవుతుంది. అర్థమైంది కదా? కూలగొడితేనే వైడ్ రోడ్ అవుతుంది. వైడ్ రోడ్ కాకుండా నేను కూలగొట్టనియా, నేను నా తరతరాల నుంచి వచ్చింది ఈ బిల్డింగు, కాబట్టి నేను ఇది చేయ అది చేయ అంటే, అరే బాబు, నువ్వు ఇప్పుడు కూలగొట్టడానికి ఇస్తేనే షాపో ఏదో ఒకటి పెద్ద రోడ్ అవుతుంది. నీ పిల్లలు కూడా దాన్ని అనుభవిస్తారు. ఆ రోడ్ని, పెద్దగా అయిన రోడ్ని ఎంతో మంది సొసైటీ అనుభవిస్తారు. ఇప్పుడు నా టెంపుల్ ఉందిడా, ఆ ఆ, మా ఈ టెంపుల్ ఇది మాకు సంబంధించింది, మా హిందుత్వం కోసము, లేకపోతే మా క్రిస్టియన్ టెంపుల్, లేదంటే మా ముస్లిం టెంపుల్ ఈ రోడ్ మీద ఈయనే ఉండాలి ఆ అనంటే నీకు ఎట్లా ఆలోచిస్తారో అర్థమే కాదు నాకు. అది నువ్వు తీస్తే కదా రోడ్ పెద్దగా అవుతుంది, ఫ్యూచర్ అంతా డెవలప్ అవుతుంది, సిటీ డెవలప్ అవుతుంది. ఇది కాబట్టి ఇక్కడ నేను చెప్పాల్సింది ఏం లీడర్స్ అంటే, డాక్టర్ సాగర్ జోషి సారు ఇక్కడ మనకి ప్లాన్ అనేది చేంజ్ చేస్తున్నాడు, ప్రైజ్ అచీవ్ చేస్తున్నాడు అంటే మన కోసమే లీడర్స్ ఇది, మన మంచి కోసమే. ప్లాన్ అనేది అప్గ్రేడ్ అవుతుందనంటే మనల్ని కొంతమంది ఏమంటారు, సార్ మీరు ఈ ప్లాన్ మారడం వల్ల, ప్రతిసారి అది చేయడం వల్ల నా ఫ్యామిలీ బోనస్ మిస్ అయిపోయింది, లేదంటే ఇంకేమంటాడు, నాకు ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ 7 days లో అయ్యేది మిస్ అయిపోయింది. అది దాని కోసం చూసుకోకు, నువ్వు ఈ దాని కోసం చూసుకోను. అర్థం చేయించడం లేదు, నాకు తెలిసిన భాషలో మీకైతే చెప్తున్నాను. కంపెనీ ఆర్ కెరీర్ గ్రోత్ ప్లాన్ చూసినట్టయితే, ఇక్కడ చూడండి లీడర్స్, నువ్వు వాషింగ్ మిషన్ కొన్నా, ఏదైనా టీవీ కొన్నా, ఫ్రిడ్జ్ కొన్నా, నువ్వు అక్కడ రిఫరల్ చేయడం వల్ల, ఏమైనా చేయడం వల్ల ఒక్క రూపాయి కూడా రాదు. నువ్వు అది అమ్మలక్కల మాటలే అయిపోతుంది, అక్కడ ఏం రాదు. మరి డైరెక్ట్ సేలింగ్ అంటే ఇక్కడ ఎట్లా ఉంది లీడర్స్ అంటే, ఇక్కడ చూడండి, డైరెక్ట్ సేలింగ్ లో అక్కడ అక్కడ ఏమి రాదు. అక్కడ మరి మార్కెటింగ్ లో ఎట్లుంది? ఇక్కడ ట్రెడిషనల్ మార్కెట్ ఇక్కడ ఏంటంటే 60-70% ట్రెడిషనల్ మార్కెట్ లో పోతుంది. ఈ మార్కెట్ ఎట్లుంది? డైరెక్ట్ సేలింగ్ లో నువ్వు నేరుగా అమ్మకాలు, ప్రత్యక్ష అమ్మకాలు అనమాట. పోయి నువ్వు ఆయనకు చెప్పు ప్లాన్, అక్కడ 60-70% నీకే వస్తుంది. ఎందుకంటే నో సెలబ్రిటీస్, నో డిస్ట్రిబ్యూటర్, సిఎన్ఎఫ్ డీలర్స్, డిస్ట్రిబ్యూటర్, హోల్సేల్, రీటైల్ ఎవ్వరు ఉండరు. అంత ఇన్కమ్ నీకే వస్తుంది, డైరెక్ట్ ఇన్కమ్ వస్తుంది. అందుకు నచ్చే నేను బిజినెస్ చేస్తున్నా. నాకేం అనుభవం లేదు, ఇంట్లో ఏం లేదు, ఇవి నచ్చే బిజినెస్ చేస్తున్నా నేను. అందరు కూడా చేస్తున్నారు ఇది బిజినెస్. మనం ఈ బయట ప్రోడక్ట్ గురించి ఎందుకు ప్రమోట్ చేయాలి? ఇక్కడ చూడండి, లక్షల కోట్లు ఉన్న వీళ్ళే ప్రమోట్ చేస్తారు. నేను ఎగ్జాంపుల్ మీకు ఒక మాట చెప్తా. ఏం మాట లీడర్స్ అంటే, ఒక మనకిప్పుడు ఆ అదానియో ఒబానియో ఆయన మన జియో ఆయన ఫౌండర్ ఉన్నారు కదా, ఆయన మొన్న ఆయన వాళ్ళ కొడుకుది పెళ్లి చేసిండు. పెళ్లి చేసినప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ పిలవలే ఆయన. మన టాలీవుడ్ లో కానీ, బాలీవుడ్ లో కానీ కొంతమంది సెలబ్రిటీస్ ని పిలిచిండు. చూడండి, విజయ్ దేవరకొండను పిలవలేదు, కొంతమంది లీడర్స్ అంటే పిలవలేదు. మరి నేనేమని చెప్పబోతున్నా, ప్రెస్టేజ్ కి సంబంధించిన లీడర్స్ అక్కడికి ఎవరు వచ్చారు మరి అంటే, అక్కడికి మొత్తం ఇంటర్నేషనల్ లెవెల్ జాన్ సేనా, ఆ ఇట్లా కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. వాళ్ళు అక్కడికి అంటే ఫేమ్ ఉన్న పర్సన్స్ వచ్చిండ్రు. చిరంజీవి, ఆ ఇక్కడ చూసిన అమితాబ్ బచ్చన్, అలాంటి వాళ్ళు వెళ్ళారు. కానీ కొంతమంది చిన్న లీడర్లను విలువలే. మరి వాళ్ళకి అనిపించదా లీడర్స్? ఏం అనిపించదా? అరే నేను కూడా హీరోనే కదా, నేను కూడా మొన్న సినిమా తీసినా కదా, మరి నన్నేమో విలువలేదంటే, నా దగ్గర ఇన్కమ్ తక్కువ ఉంది, నేను ఇంకా అప్గ్రేడ్ కాలే, నేను ఇంకా ఎదగలేదు. కాబట్టి ఎదగాలంటే ఏం చేయాలి? థమ్స్అప్ యాడ్ చేయాలి, పాన్ పరాక్ యాడ్ చేయాలి, లేకపోతే ఆయిల్ యాడ్ చేయాలి, ఏది పడితే అది ఇవ్వాలి నేను ఇక అని చెప్పి వాళ్ళు అన్ని యాడ్లు ఇస్తారు, సంపాదన అనేది పెంచుకుంటారు. వాళ్ళే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం చేస్తే నువ్వేం చేయవా ఇక? నీకు సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ వద్దా అని చెప్పి నేను క్వశ్చన్ చేస్తున్నా లీడర్స్ మీద. వాళ్ళకి నామిష్ అన్నప్పుడు మనకు కూడా నామిష్ ఉందో లీడర్స్? మనల్ని కూడా అందరు పిలుస్తారా? ఫ్యామిలీ మెంబర్స్ అందరూ
చుట్టాల మన ఫ్యామిలీలో మీ అమ్మ వాడు వస్తే వేస్ట్ రా బాబు అని అనుకుంటారు. ఎందుకు అనుకుంటారు అంటే మన ఇన్కమ్ సోర్స్ మనకు కరెక్ట్ లేదు కాబట్టి. అదే నువ్వు మొన్న కాసన్ సార్ చెప్పిండు, అట్లా నువ్వు గట్టిగా పెంచు, నీకే ఇన్విటేషన్ ఇస్తారు వాళ్ళు. ఇన్విటేషన్ ఇచ్చి దగ్గరికి వచ్చి పిలుచుకుపోతారు. కాబట్టి ఇవన్నీ మీకు తెలిసిన లీడర్స్ కొత్త వాళ్ళ కోసం. మరి బిజినెస్ సైకిల్స్ ఎట్లా ఉందని అంటే ఇక్కడ చూడండి, మనకు ఒక డేకి 12 అవర్స్ సైకిల్ ఉంది ఇక్కడ. 12 అవర్స్ సైకిల్ అంటే 12 అవర్స్ కి ఒక సైకిల్, మళ్ళీ 12 అవర్స్ కి ఒక సైకిల్, అట్లా డేకి టూ సైకిల్స్ ఉన్నాయి మనకు. మొత్తం కనుక 3 డేస్ లో పేమెంట్ అనేది 4th డే పేమెంట్ ఇచ్చేస్తాడు. సపోజ్ ఈ రోజు పేమెంట్ వాడాలి, ఈ రోజు పేమెంట్ వాడాలంటే ఆల్రెడీ ఇండిపెండెంట్ డే కాబట్టి పేమెంట్ ఈ రోజు వాడదు, రేపు సండే రేపు పేమెంట్ వాడదు, ఎల్లుండి పడుతుంది. ఇట్లా హాలిడేస్ వచ్చినప్పుడు నెక్స్ట్ డే పడిపోతుంది, ఒక్కొక్కసారి కంటిన్యూ కూడా పడుతుంది. ఇక డైరెక్ట్ బూస్టర్ ప్లాన్ కూడా ఇన్కమ్ కూడా ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఎంత ఉంది మరి ప్రైస్ అంటే, డిపి ప్రైస్ 17,000 ఉంది. 17,000 కి ఎంత వస్తుంది? 50 పీవీ వస్తుంది. 50 పీవీ అంటే మనకు డైరెక్ట్ ఇన్కమ్ ఎంత వస్తుంది? 2020 రూపీస్ రావడం లేదు. దాని ప్రోడక్ట్లు ఏమొస్తున్నాయి అన్ని మీరు ఇక్కడ చూసినట్టయితే సెమీ డిలక్స్ అన్ని డబుల్ ప్రోడక్ట్లు, ఇవన్నీ మీరు చూసుకోండి లీడర్స్. మరి ఇక్కడ మరి సెమీ డిలక్స్, సూపర్ డిలక్స్, తర్వాత సూపర్ ప్రీమియం, ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. ఇక్కడ అన్లిమిటెడ్ డైరెక్ట్ బూస్టర్ బోనస్ ఇస్తున్నారు లీడర్స్. ఎగ్జాంపుల్ 1, 2 కూడా ఇచ్చినాడు. ఇది దీనికి ఏం మ్యాచింగ్ అవసరం లేదు. నువ్వు ఈరోజు జాయిన్ అయినావా, ఈరోజు జాయిన్ కాగానే ఈ సైకిల్లో జాయిన్ అయిపోయాను, రేపు మార్నింగ్ సైకిల్లో ఒకరిని తెచ్చేసుకో డైరెక్ట్ రిఫరల్. ఇందాక 17,000 చూపించిన, అది వేసేసుకో, నీకు 2,000 వచ్చేస్తుంది. పక్కన మ్యాచింగ్ బీచింగ్ ఏం అవసరం లేదు, నీకు అవసరం లేదు. ఎగ్జామ్ టూలో విన్నర్లో పడ్డది లెఫ్ట్ సైడ్ లో జీనియస్ లో వాళ్ళే, అయినా నీకు ఇచ్చేస్తాడు. లేదు ఒక లెఫ్ట్ వచ్చినా రైట్ వేసేసుకో, నీకు 4,000 తీసేసుకో. ఇట్లా ఉంది. తర్వాత డబల్ పీవీ మీన్స్ ఏంటంటే 100 పీవీ. 100 పీవీతో లెఫ్ట్ పడ్డది ఒకటి జీనియస్ లో, రైట్ సైడ్ వాళ్ళు అయినా వచ్చేస్తుంది నీకు 4,000. రైట్ సైడ్ లో చూసుకున్నట్టు ఎగ్జాంపుల్ టూలో విన్నర్ లో పడ్డ లెఫ్ట్ సైడ్ లో వాళ్ళు అయినా వచ్చేస్తుంది. రెండు అటు ఇటు వేసినాం అయినా వచ్చేస్తుంది. ఇది మరి చూసినట్టయితే నేడు నేడు ఒక్కడినే ఎన్ని రోజులు సెల్ఫ్ చేస్తాను, టీం తయారు చేస్తాను, వాళ్ళ ద్వారా సేల్స్ చేస్తే నాకు ఏదైనా బోనస్ వస్తుందా? ఎస్, నేనే రోజు కష్టపడతా, కూలి పని లెక్క రోజు పోతా, రోజు ఫోన్లు మాట్లాడితే ఎన్ని రోజులు కష్టపడతావు లీడర్స్? నేనంట ఓ మంగళ షాప్ ఆయన ఉన్నాడు, సారీ ఒక సెలూన్ షాప్ ఆయన ఉన్నాడు. ఆ సెలూన్ షాప్ ఆయన మంచి ఎలాంటి ఏరియాలో పెట్టిండంటే క్రౌడ్ ఏరియా లీడర్స్. క్రౌడ్ అంటే ఎట్లుంటది అంటే, క్రౌడ్ ఎప్పుడో వస్తూనే ఉంటాడు చేపించుకోనికి. అంటే ప్రతి సెకండ్కి ఒకడు వచ్చిపోతాడు, కానీ చేసిన ఆయన ఒక ఆయనే ఉన్నాడు. ఆయన ఎంతగానం చేస్తాడు లీడర్స్? రోజుకి ఎంతగానం చేస్తాడు? చేయలేడు కదా. ఒక గంట చేస్తాడు, వాడిచ్చే 300, 400, 500 తీసేసుకుంటాడు. అట్లా చాలా తక్కువ కష్టం. అదే ఆయన గనుక మంచి ఆలోచన ఉందనుకో, షాప్ పెద్దది తీసుకొని ఒక 15 చైర్లు వేసేసి ప్రతి ఒక్కరికి ఏం చేయి, ఒక 10,000 ఇచ్చేసేయి, శాలరీ పెట్టుకో. నువ్వు చేసిన కటింగ్ పైన నీకు అందులో ఇన్సెంటివ్ ఒక 20% ఇస్తాను పెట్టు, అప్పుడు నువ్వు ఎదుగుతావు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నా నేను, నువ్వు ఒక్కడివే కష్టపడితే ఇన్కమ్ రాదు, నువ్వు టీంని డెవలప్ చేసుకుంటే ఇన్కమ్ వస్తుంది. ఇక్కడ అందరం కూడా అదే చేస్తున్నాం కూడా. ఇక్కడ కొత్త వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఎవరైతే ప్లాన్ వింటున్నారో లీడర్స్, ఈరోజు ప్లాన్ వినే వాళ్ళు 100% ఈ బయట మన కంపెనీ బెస్ట్ ప్లాట్ఫామ్, వరల్డ్ లోనే బెస్ట్ ప్లాట్ఫామ్. ఎందుకు బెస్ట్ ప్లాట్ఫామ్ అంటున్న లీడర్స్ అంటే, నేను మా అత్తమ్మకి రిజల్ట్ వచ్చింది, ముంబైకి వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అవన్నీ చూసుకున్నా, సార్ని కలిసినాం, అంత వచ్చింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఆఫీస్ పెట్టుకున్నా. నాకు మధ్యలో డౌట్ వచ్చింది ఒకసారి. ఏం డౌట్ వచ్చిందంటే, ఈ కంపెనీ ఎందుకు చేయాలి నేను, ఈ బయట కంపెనీ ఎందుకు చేయాలి నేను? మంచిగా రిజల్ట్ ఉంది, మంచిగా పేమెంట్ ఇస్తుండు, సిస్టమ్ కూడా బాగుంది. ఇంకా వేరే కంపెనీ అంటే నేను కొత్త కదా ఈ మార్కెటింగ్ కి, వేరే కంపెనీలు ఎక్కువ ఇన్కమ్ వస్తుందేమో, నేను ఎందుకు పెట్టాలి ఇక్కడ టైము? ఈ బయట ఎందుకు పెట్టాలి నేను? వేరే దాంట్లో ఎందుకు టైం పెట్టొద్దు? దానికి ఎక్కువ వస్తున్నాయి. అందుకే నేను ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ పెడుతుంటాను అనమాట. అదంతా చేసేసరికి నాకు వాడు వీడు అందరు ఫోన్ చేస్తుండే లీడర్స్, వేరే నెట్వర్క్ లీడర్స్. సరే రా, మన ఆఫీస్ ఉంది, నా ఆఫీస్కి వచ్చి చెప్పు, లేకపోతే వేరే దగ్గర కలుద్దామా, బయట కలుద్దాం, అన్ని ప్లాన్లు అయినటువంటి ఏది దీనికి సాటిస్ఫాట్లేదు. అట్లా నేను నాకు అప్లైన్ సపోర్ట్ చేయకున్నా, డౌన్లైన్ వీడున్నా, వాడు అయినా, ఎవరున్నా లేకున్నా, నేను గట్టిగా పట్టుకున్న బిజినెస్ ని, దీన్ని గట్టి పట్టుకొని చేస్తున్నా ఇంకా. ఎందుకంటే దమ్మున్న ప్రొడక్ట్ ఇది, దమ్మున్న కంపెనీ ఇది.
ఒక్క వెంకటరావు సార్ ఉంటే చాలు నాకు. అట్లా అని చెప్పి నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు. మధ్యలో మధ్యలో ఎంతో మంది లీడర్స్ కూడా సపోర్ట్ చేశారు నాకు అప్లైన్స్. అందరి నుంచి కూడా ఒక్కొక్కటి నేర్చుకుంటూ వెళ్ళిపోయాను. అందుకే కొత్త వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఈరోజు వచ్చిన వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్ లీడర్స్ ఇది. ఎక్స్ట్రాడినరీ ప్లాట్ఫామ్ లీడర్స్ ఇక్కడ. నేను చెప్పుకుంటే వెళ్ళిపోతున్నా. ఒకసారి థమ్స్ అప్ పెట్టండి నా మాటలనే క్లియర్ ఉంటే. అంటే నేనే చెప్తున్నాను ఒకరిని చెప్పుకుంటాను లేదా అనేది ఒకసారి థమ్స్ అప్ పెడితే వింటున్నానని అర్థమవుతుంది అంతే. నేను చిన్న జూమా పెద్ద జూమా పక్కన పెడితే ఇక్కడ నాకు ఓవర్ ఎనీవన్ థమ్స్ అప్ పెట్టేది నాకు కనబడుతుంది లీడర్స్. ఎస్ ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ లీడర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నట్టు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లా ఉంది లీడర్స్ అంటే, నువ్వు జాయిన్ అయిన తర్వాత ఎవరు థమ్స్ అప్ పెడతలేరు ఏంటి? క్లియర్ ఉంది సార్, వాయిస్ క్లియర్. ఎస్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం. రిక్వెస్ట్ వన్ నుంచి అవర్ రెస్పాన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ చూసినట్టయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్టయితే సార్ కొత్తగా పెట్టడం జరిగింది. ఎస్ ఇవే ఇందాక నేను చెప్పిన ఆల్రెడీ ఏమని చెప్పిన అంటే, ఈ చిన్నవి మారుస్తాడు సార్ మనం అప్గ్రేడ్ కోసమే. ఆయన కేసీఆర్ కానీ, లేదంటే ఈయన హరీష్ రావు కానీ, లేదంటే ఆంధ్రప్రదేశ్ సీఎంలు కానీ వాళ్ళంతా మంచి కోసమే చేసారు అనుకోండి. ఫ్లైఓవర్ వేయడం కానీ వేరే కానీ మన రేపటి తరాల కోసం చేస్తున్నారు ఇదంతా. మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇక్కడ కూడా కంపెనీ రాబోయే తరాల కోసం చేస్తున్నారు. యాక్సెప్ట్ చేయాలి. మన ఇల్లు సగం కూలిపోతుందంటే కూలగొట్టమనే చెప్పాలి మనల్ని. దానికి ఎంతో అంత మళ్ళీ ఇస్తాడు కదా. అట్లా కాబట్టి ఇక్కడ కూడా ఎలిజిబిలిటీ బోనస్ కానీ ఏదైనా కానీ మన కోసమే చేస్తున్నాడు సారు. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే లీడర్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎట్లుందంటే, లెఫ్ట్ సైడ్ 100 PV వచ్చింది జీనియస్ లో, మళ్ళీ రైట్ సైడ్ 50 PV వచ్చింది. అప్పుడు ఏమైపోతుంది, మ్యాచింగ్ 50-50 మ్యాచ్ అయ్యి అప్పుడు మనకి ఎంత వస్తుంది, ఒక పీవీకి మనకి ఎంత 1 PVకి 40 రూపీస్. అట్లా ఎంత పీవీ మ్యాచ్ అయింది, 50 PV మ్యాచ్ అయింది. 50 PV ఇంటూ 40 రూపీస్ 2000 రూపీస్ వచ్చింది. మళ్ళీ ఇంకొక పార్ట్ 2 చూసినట్టయితే జీనియస్ లో 40 వచ్చింది, విన్నర్ లో 80 PV వచ్చింది. అప్పుడు ఏమైపోయింది, ఇక్కడ మ్యాచింగ్ 30 అయింది, క్యారీ ఫార్వర్డ్ 10 అయింది, ఆటోమేటిక్ గా వెల్కమ్ బోనస్ 30 PV ఇంటూ 40 రూపీస్ ఆటోమేటిక్ గా 1200 రూపీస్ రావడం జరిగింది. ఇంకా మనం 15 డేస్ లో కనుక ఎవరైనా కనుక ఇక్కడ 15 డేస్ లో వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇందాక చెప్పింది కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, 10,700 కి 3,800 కి రావడం జరుగుతుంది. 64% డిస్కౌంట్ కు రావడం జరుగుతుంది. ఇంకోటి సూపర్ డీలక్స్ ఏదైతుందో అది కూడా 2,900 కి ఆల్రెడీ ఆ సూపర్ డీలక్స్ అంటే 70% రావడం జరుగుతుంది. ఇది చాలా మంది కూడా విన్ అయ్యారు. ఇంకా చూసినట్టయితే ఇక్కడ ఎనీ టైం ఫ్యామిలీ బోనస్ ఎట్లా ఉంది అంటే, ఇక్కడ 1 PVకి 40 రూపీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 40-40 మ్యాచ్ అయింది అనుకోండి, 40-40 మ్యాచ్ అయితే 1600 రావడం జరుగుతుంది. అంటే 40 PV ఇంటూ 40 రూపీస్ 1600 రావడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే 50 PV ఇంటూ 40 రూపీస్ 2000 రావడం, 100 PV ఇంటూ 40 రూపీస్ 4000 రావడం జరిగింది. 200 PV ఇంటూ 40 రూపీస్ 8000 రావడం. అలా మనకు ఒక 12 hours కి ఎంత ఇస్తున్నాడు, 1250 PV ఇంటూ 40 రూపీస్ మనకు 50,000 రూపీస్ రావడం జరిగింది. ఎంత అద్భుతం చూడండి. గ్రేట్ ప్లాట్ఫామ్ అనేది ఉంది. అసలు మన వెంకట్రావు సార్ టీంలో 1000 మంది ఏదైతే ఉన్నారో ఆ 1000 మంది కరోడ్పతులను సార్ చేసేస్తాడు. నా టీం నుంచి, ఈగల్ టీం నుంచి ఆల్రెడీ నేను 100 మందిని కరోడ్పతిని చేస్తా అని చెప్పి పెద్ద లక్ష్యం, పెద్ద గోల్ పెట్టుకున్నా నేను. ఆల్రెడీ మీ అందరి సపోర్ట్ తోని, ఇక్కడ ఉన్న జూమ్ మీటింగ్ లో ఉన్న అందరి సపోర్ట్ తోని మొన్న నేను వైజాగ్ లో ఈగల్ లోగో అనేది కూడా సాగర్ సారు చేతుల మీద కూడా కొంచెం ఇట్లా లాంచింగ్ లాగా వేసుకోవడం జరిగింది. అక్కడ ఉన్న అందరి సపోర్ట్ తోని, మీ అందరి సపోర్ట్ తోని. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. ఇక్కడ ఉన్న వెంకటరాజ్ సార్ టీంలో ప్రతి ఒక్క లీడర్ సపోర్ట్ ఉంది. నేనేమంటా అంటే, నా మనస్తత్వం ఎట్లుంటుంది లీడర్స్ అంటే, నేను అంటే ఈగల్ గురించి మార్నింగ్ జూమ్ మీటింగ్ లో చూస్తే ఆ టీం గురించే గొప్పగా చెప్తా. మళ్ళీ ఇప్పుడు వెంకట్ సార్ టీంలోకి వచ్చింది అనుకోండి, మన తెలుగు వాళ్ళము మనము గట్టిగా ఉండాలని చెప్పి నా గొంతు రేస్ అవుతుంది అనమాట. వెంకట్ సార్ టీంలో ఇక్కడ 1000 మంది ఎట్లా గారు, దానికి నా సహాయక శక్తుల నా మాటలు రిలీజ్ చేస్తా. అలా ఉంటది అనమాట. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ 1000 మంది సార్ గోల్ అనేది 100% రీచ్ అయ్యేలాగా మనం వెళ్ళిపోతాం. దానికి నా వంతు నేనేం చేయాలో 100% సార్కి హామీ ఇస్తున్నాను, చేస్తాను కూడా. ఇక్కడ చూసినట్టయితే చూడొచ్చు, ఇది కూడా ఇందాకదే ఆల్రెడీ స్లైడ్ కూడా. మరి ఇక్కడ చూసినట్టయితే 12 hour సైకిల్ అనేది ఉంది. మార్నింగ్ ఏఎం ఉంది, పిఎం ఉంది, తర్వాత పిఎం ఉంది, ఏఎం ఉంది, ఈ రెండు ఉన్నాయి. తర్వాత మనం చూసినట్టయితే 12 hour సైకిల్ మార్నింగ్ సైకిల్ ఉంది, మళ్ళీ 12 hour సైకిల్ ఈవినింగ్ సైకిల్ ఉంది. ఒక్క రోజుకి 24 hours కి 50,000 తీసుకుంటాం లీడర్స్. ఇఫ్ యూ హ్యావ్ డూ ఇన్ 2 cycles, దెన్ యూ డే ఇన్కమ్ ఎంత ఉంది,
50,000 2 సైకిల్ 1 lakh తీసుకుంటాం పర్ డే 1 lakh అనేది తీసుకునే ఆపర్చునిటీ అనేది ఇక్కడ ఉండడం జరిగింది. క్యాపింగ్ క్రైటీరియా అనేది ఎట్లుందంటే 13 PV కనుక 12 PV 13 PVతో వచ్చినా లేకపోతే 25 PVతో కనుక వచ్చింది అనుకోండి, అక్కడ మనకు ఒక 12 hours కి ఎంత 4,000 తీసుకోగలుగుతాం. ఇంకో 12 hours కి ఇంకో 4,000 పర్ డేకి ఎంత తీసుకోగలుగుతాం, ఓన్లీ 8,000 తీసుకోగలుగుతాం. కానీ 40 PVతో కనుక జాయిన్ అయ్యింది అనుకోండి, ఆయన ఒక్క రోజుకి 1 lakh తీసుకోగలుగుతాం. 12 hours కి 50,000 తీసుకోగలుగుతాం. మరి ఇక్కడ చూసిన మంత్లీ పాసిబుల్ ఇన్కమ్ ఎంత ఉందనంటే డేకి మనకి 30 రోజులు అంటున్నాం కదా, డేకి 2 సైకిల్స్ అంటున్నాం కదా, 60 సైకిల్స్ ఉన్నాయి లీడర్స్. 60 సైకిల్స్ అంటే ఎగ్జాంపుల్ చూసినట్టు లెఫ్ట్ సైడ్ ఉంది అంతా, లెఫ్ట్ సైడ్ 50 PV ఇంటూ 40 రూపీస్ మరి ఈజ్ ఈక్వల్ 2,000 అంటే ఏమంటుండే 50 PV ఇంటూ 40 రూపీస్ 2,000. మరి అట్లా 30 సైకిల్స్ అనేది 60,000 రావడం జరుగుతుంది. మరి అదే 10 సైకిల్స్ మ్యాచ్ అయినాయి అనుకోండి, 60 సైకిల్స్ లో తక్కువ అయినాయి, ఓ 10 సైకిల్స్ అయినాయి అనుకోండి, అక్కడ ఎంత రావడం జరుగుతుంది, ఆటోమేటిక్ గా 20,000 రావడం జరుగుతుంది. మరి రైట్ సైడ్ చూసినట్టయితే 30 సైకిల్స్ కనుక మ్యాచ్ అయిన 100 PV ఇంటూ 40 రూపీస్ అని వేసుకున్నట్టయితే 4,000 30 వేసుకున్నట్టయితే 1,20,000. మరి 10 సైకిల్స్ మ్యాచ్ అయితే ఆటోమేటిక్ గా 40,000. ఇంకా మనం చూసినట్టయితే ఇక్కడ మనకు పికప్ సెంటర్ బోనస్ కూడా ఉంది. పికప్ సెంటర్ బోనస్ కూడా మనకి ఎట్లా ఇస్తున్నాడు అని అంటే 50,000 పికప్ సెంటర్ది ఎట్లా ఇస్తున్నాడు మనకి ఒక పీవీకి 8.80 రూపీస్ ఇస్తుండే, 8 రూపీస్ 80 పైస ఇస్తుంది అనమాట. 3,500 రూపీస్ రావడం జరుగుతుంది 50,000కి. 1 lakh ఎంత వస్తుంది, 7,000 రావడం జరుగుతుంది. అక్కడ 800 టీవీ అనమాట. మరి ఇక్కడ సపోర్టింగ్ చూసుకున్నట్టయితే సపోర్టింగ్ లో మనకు బిజినెస్ సపోర్ట్ ఉంటుంది, డెమో సపోర్ట్ ఉంది, ఫీల్డ్ వర్క్ సపోర్ట్ ఉంది, జూమ్ సపోర్ట్, ఫిజికల్ సపోర్ట్ ఉంది, కంపెనీ విజిట్ సపోర్ట్. అప్లైన్ మిమ్మల్ని చేతి పట్టుకొని మీ ఎంబడే ఉంటారు లీడర్స్. మీరు ₹1,00,00,000 తీసుకున్న దాకా సక్సెస్ ఎంబడే ఉంటాడు. ఇక్కడ చిన్నగా ఎందుకు ఎంబడి ఉంటాడంటే, నేను ఇప్పుడు 100 మంది లీడర్స్ కి 100 మంది లీడర్స్ రెడీ చేస్తా, 100 మంది లీడర్స్ రెడీ చేసి ఒక్కరికి ₹1,00,00,000 ఇప్పిస్తా. ఆ టార్గెట్ కూడా ఉంది, 2030 వరకు టార్గెట్ ఉంది, 2030 వరకు టార్గెట్ ఉంది ఈగల్ టీం నుంచి. నా టార్గెట్ మరి అంత టార్గెట్ పెట్టుకున్నా కదా, అంత టార్గెట్ పెట్టుకున్నప్పుడు 100 కోట్ల ట్రాన్సాక్షన్ ఈగల్ టీం నా నుండి జరిగితే మరి అప్లైన్కి ఎంత పోవాలి, ఆయన అప్లైన్కి ఎంత పోవాలి, మరి నాకెంత రావాలి లీడర్స్. మరి ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఎట్లా ఉంది లీడర్స్ అంటే, ఇక్కడ ఆపర్చునిటీ అనేది ఎట్లా ఉందంటే రోజుకు ₹1,00,000 తీసుకున్న ఆపర్చునిటీ ఉంది. రోజుకు ₹1,00,000 అంటే చూడండి, సీలింగ్ కొట్టిండు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన వెంకట్రావు సార్ ఉన్నారు, మొన్న 1 lakh సీల్ కొట్టిండు. సార్ పైన ఉన్నారు, సార్ కూడా సీల్ కొడుతున్నాడు. మరి సార్ పైన మొత్తం కంపెనీలో మొత్తం ఎంతమంది ఉండో 40 lakhs డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 40 lakhs డిస్ట్రిబ్యూటర్స్ ఉంటే 40 lakhs లో ఒక 30 lakhs మెంబర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఆయనకు రోజు 1 lakh సీల్ కొడుతున్నాడు కదా. మరి 1 lakh సీల్ కొడుతున్నాడు అంటే ఒక ఐడికి సింగిల్ ఐడికి 1 lakh సీల్ ఇంటూ మరి 7 days అట్లే కంటిన్యూ కొడితే 7 lakhs. మరి ఇంకా 30 days కంటిన్యూ కొట్టిండు అనుకోండి, 30 days కంటిన్యూ 7 lakhs తీసుకుంటే, సారీ 1 lakh తీసుకుంటే 1 lakh ఇంటూ 30 days ఏమైపోయింది 30 lakhs. 30 lakhs ఇంటూ ఆటోమేటిక్ 365 days కొడితే 3,65 lakhs యానం ఇన్కమ్, అది పర్ ఇయర్ ఇన్కమ్. ఎంత పెద్ద ఆపర్చునిటీ ఉంది ఇక్కడ. కాబట్టి అలాంటి ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం లీడర్స్, అలాంటి గ్రేట్ ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం లీడర్స్. కాబట్టి రీపర్చేస్ ఇన్కమ్ కూడా అద్భుతంగా ఉంది. ఒక రోజుకి 36,000, ఒక రోజుకి 36,000 అంటే మనం ఆటోమేటిక్ గా మనకి ఎంత వస్తుంది చూడండి, అక్కడ ఆటోమేటిక్ గా మనకి అది కూడా 9 lakhs ఇన్కమ్. చూడండి ఎంత పెద్ద ఆపర్చునిటీలో ఉన్నాం. దయచేసి చెప్తున్న లీడర్స్, ఇక్కడ ఎవరు నెగ్లెక్ట్ చేయకండి, కన్సిస్టెన్సీగా స్టార్ట్ చేయండి. మా టీంలో కూడా ఎవరి టీంలో అయినా ఒకటే చెప్తా, నేను ఒకటే మాట చెప్పేది లీడర్స్ అంటే, ఒక వ్యక్తి సక్సెస్ అయిందనంటే ఆ వ్యక్తి వెనుక ఎంతో ఉండదు లీడర్స్, ఎంతో శ్రమ ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఒక మాట చెప్పి నేను ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నా. ఏంటి లీడర్స్ అని అంటే, ఒక వ్యక్తి హుసేన్ బోల్టే తీసుకోండి. హుసేన్ బోల్ట్ ఏం చేసిండు, ఆయన 9 seconds లో ఆయన ఏం చేసిండు 100 meters రన్ చేసేసిండు. దానికోసం ఆయన 4 years కష్టపడ్డాడు. జనాలు ఏం చేస్తారు, చప్పట్లు కొడతారు, అబ్బా ఏం ఉరికిండ్రా బాబు అని అంటాడు, ఏం ఉరికిండ్రా బాబు అంటాడు. కానీ ఏ రిపోర్టర్ కానీ ఏ వ్యక్తి కానీ ఆయన 9 seconds లో పరిగెత్తిందంటే
ఎట్లా పరిగెత్తిండు, ఎట్లా సాధ్యమైందని ఆయన అడిగి ఒక్క మానవుడు కూడా క్వశ్చన్ వేయలే. మరి ఆయన ఆవేదన చూస్తే ఏముంది అక్కడ, ఆయన ఆవేదన 4 ఇయర్స్ ఒక్క రోజు కూడా ఆయన స్కిప్ చేయలేదు. కన్సిస్టెన్సీగా జూమ్ రన్ చేయడము, కన్సిస్టెన్సీగా ఫీల్డ్కి వెళ్ళడము, కన్సిస్టెన్సీగా ఆ టీమ్ లీడర్ తో మాట్లాడడం, కన్సిస్టెన్సీగా ప్లాన్ చెప్పడము. ఒకసారి ఒక లీడర్ చెప్పిండు, మన ప్రకాష్ సార్ ప్రశాంత్ సార్ ఒక్కోసారి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఏం చెప్పినాడంటే, నువ్వు చెట్టుకు కూడా ప్లాన్ చెప్పు, చెట్టుకు కూడా ప్లాన్ చెప్పు. ఎవరికి చెప్పనీకి పోకపోతే ఒకసారి చెట్టుకు కూడా ప్లాన్ చెప్పు, కానీ డెమో మాత్రం జరుగుతూనే ఉండాలి, నీ ప్లాన్ మాత్రం చెప్తూనే ఉండాలి. కాబట్టి 4 ఇయర్స్ ఆయనకి ఇంజూర్ అయినా రీహాబిలిటేషన్ సెంటర్లోనే ఉన్నాడు. ఎవరికి ఉషాన్ బోల్ట్ గురించి అంటున్నాను నేను. ఇంజూర్ అయినా కానీ రీహాబిలిటేషన్ సెంటర్లో ఉన్నాడు. వర్షం వచ్చినా గ్రౌండ్ పైన ట్రాక్ మీదనే ఉన్నాడు. ఏదైనా కానీ ట్రాక్ మీదనే ఉన్నాడు. సాకులు చెప్పలే ఆయన. సార్ నేను జూమ్ మీటింగ్కి ఎట్లా వస్తా సార్, నేను నైటు మా క్లోజ్ ఫ్రెండ్ బర్త్డేకి పోయినా, పొద్దున్న నాకు రాదు, అవ్వడం కాదు. సాకులు వద్దు, సాకులు చెప్పేటోడు మనకు కరెక్ట్ గానే. నాకు నెక్స్ట్ నెక్స్ట్ ఫ్రైడే రోజు నాకు ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చిండు సారు, వెంకటరావు సారు. వీలైతే ఆ రోజు ట్రైనింగ్ ప్రోగ్రామ్ నాదే ఉంటే ఆ రోజు కలుద్దాం లీడర్స్. ఆ రోజు పవర్ఫుల్ సెషన్ అనేది మీకు ఇస్తా, నా దగ్గర ఉన్న నాలెడ్జ్. నేను చెప్పిన కదా, నా టీం వరకు చెప్తే ఒకలాగా చెప్తా, అంటే ఒకలాగా మీన్స్ అంటే అదే ఎఫర్ట్ పెడతా. మళ్ళీ అందరి కోసం చెప్తే మన తెలుగు రాష్ట్రాల కోసం, తెలుగు టీం డెవలప్ అవ్వడం కోసం చెప్తా. ఓకేనా? అదే ఎఫర్ట్ పెడతా, ఇంకా పవర్ఫుల్గా ఇస్తా. ఆ రోజు కలుద్దాం. ఓకే, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి నేను చెప్పింది మీకు ఎంత అర్థమైందో నాకు తెలియదు, కానీ మన యూట్యూబ్లోకి వెళ్ళేసి మీరు ఈ బయోటోరియం నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి కొట్టండి. దాంట్లో ఈ బయోటోరియం A to Z అని పెట్టి ఒకటి వీడియో కొట్టండి. లేదంటే మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళని అడగండి, మీకు ఫుల్ సమాచారం ఇచ్చేస్తారు. నేను ఇంకొక మాట చెప్పి ఈ సెషన్ క్లోజ్ చేస్తున్నా. ఏం ఏం మాట అనంటే, ఒక ఎగ్జాంపుల్, ఒక ఆటో డ్రైవరే ఉన్నాడు, లేకపోతే ఒక క్యాబ్ డ్రైవరే ఉన్నాడు, లేదంటే ఒక ఇందాక చెప్పిన బార్బర్ షాప్ అతనే ఉన్నాడు అనుకోండి. వాళ్ళకు మాటలు రావు లీడర్స్. ఏమంటున్నా, మాటలు రావు. మాటలు రావు మీన్స్ ఏంటంటే, మీకు అర్థం చేపించే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. మీకు అర్థం చేపించే కెపాసిటీ వాళ్ళ దగ్గర లేదు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, మీకు ఏమని చెప్తున్నారు, సార్ నేను మొన్న మా అప్లైన్ దగ్గర, మా సార్ దగ్గర ఈ బయట మన కంపెనీ గురించి తెలుసుకున్నాను సార్. మా అత్తమ్మ వాడిపించిన, లేకపోతే సో అండ్ పర్సన్ వాడిపించిన, రిజల్ట్ సూపర్ వచ్చింది సార్. రిజల్ట్ సూపర్ వచ్చింది, మంచిది. ఆయన ఏమని చెప్తుండు, ఒక క్యాబ్ డ్రైవర్ పోతూ పోతూ ఒక ఆయనకు చెప్తున్నాడు. ఆయన ఎవరు, లెక్చరర్, సూపర్ పర్సన్ ఆయన. ఆయనకి చెప్తుండు, ఈయనకు ఫుల్ సమాచారం ఇచ్చే లేదు, ఈయన దగ్గర సత్తా లేదు. కానీ ఆయన ఏమని చెప్తుండు, సార్ మీకు టైం ఉంటే మాత్రం నేను మా అప్లైన్ కల్పిస్తా సార్. మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి, లేదంటే నేనే తీసుకొస్తాను మా అప్లైన్ ఒక రోజు. లేదంటే మీకు కొన్ని లింక్స్ పంపిస్తా సార్, అవి చూడండి అని చెప్తాడు. సమాచారం మాత్రం ఇస్తాడు. కానీ తెలుసుకున్న బాధ్యత ఎవరిది, బాధ్యత ఎవరిది? అప్పుడు ఆయన ఎవరైతే వింటున్నారో కొత్త పర్సన్ వినాలి. ఆయన కొత్త పర్సన్ హార్ట్ఫుల్ గా, అరే ఈయన ఏదో చెప్తున్నాడు అని చెప్పి తెలుసుకోవాలి. తెలుసుకోకుండా, అరే ఈయన క్యాబ్ డ్రైవర్ కదా, ఈ బార్బర్ షాపులో ఉండేటోడు కదా, వీడు ఇట్లా పోయేటోడు కదా అని చెప్పి నువ్వు నెగ్లెక్ట్ తీసుకుంటే ఎవరు లాస్ అవుతారు, ఎవరు లాస్ అవుతారు? నువ్వే లాస్ అవుతావు. అందుకే చెప్తున్నా, దయచేసి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. కంపెనీ గురించి ఏందో తాడకపోయడం అని చెప్పి ఈ రోజే ఈ నైటే ఒక గంట సేపు ఇది క్లాస్ అయిపోయిన తర్వాత మీ అప్లైన్తో ఫోన్ చేసి మాట్లాడండి. తర్వాత వీలైతే కూడా ఆయనకు ఫోన్ చేయకున్నా సరే, మీరు గూగుల్కి వెళ్ళి ఈ బయట ఏందా అని చెప్పి ఒకసారి ఎంక్వైరీ చేయండి. మీరు ఏ వీడియో చూసినా, ఏం చూసినా కానీ మళ్ళీ మిమ్మల్ని పిలిచిన పర్సన్ తోని ఒక్కసారి డిస్కషన్ చేయండి. మళ్ళీ ఇదేదో అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పి గమ్మునున్నారు అనుకోండి, మీరే లాస్ అయిపోతారు. ఓకేనా? చలో, నాకు ఈ అవకాశం ఇచ్చిన మన గ్రేట్ లీడర్ వెంకటరావు సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ ఉన్న ప్రతి లీడర్కి, పెద్ద లీడర్స్కి, జైపాల్ సార్ కానీ, వినోదిన్ మేడం కానీ, ఇక్కడ ఉన్న ప్రతి లీడర్, నూనె శ్రీనివాస్ సార్ కానీ, మణి సార్ కానీ, ప్రశాంత్ సార్ కానీ, సార్ ప్రతి ఒక్క గ్రేట్ లీడర్స్ అందరికి, పెద్ద పెద్ద లీడర్స్కి, జూమ్లో చెప్పే వాళ్ళకి, ఇక్కడ మన టీం ఎల్ది యూనివర్స్ టీం అందరికి కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. తెలివైన నిర్ణయం తీసుకొని, మంచి నిర్ణయం తీసుకోండి, ఆరోగ్యపరంగా కానీ, హెల్త్ పరంగా కానీ. ఓకేనా? ఎస్, బ్యాక్ టు ఓస్ సార్, వెంకటరావు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, వండర్ఫుల్ సార్, రవి సార్. రియలీ గ్రేట్ సెషన్ సార్. చాలా
అద్భుతంగా ఇచ్చారనమాట సెషన్. చాలా కొత్తగా అనిపించింది ఇవాళ నాకు కూడా. రియల్లీ సూపర్ సెషన్ సార్. చాలా మంచి మంచి ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ సెషన్ ఇవ్వడం జరిగింది. హెల్త్ సెషన్ ఇంత పర్ఫెక్ట్ ఇచ్చారంటే రియల్లీ ట్రైనింగ్ సెషన్ ఇంకా అద్భుతంగా ఉండబోతుంది అనిపిస్తుంది నాకైతే. రియల్లీ గ్రేట్ సార్. రెగ్యులర్ గా ఇప్పటి నుంచి ప్లాన్ చేద్దాం మీ సెషన్ కూడా. డెఫినెట్ గా అందరికీ అవసరం. సో ఇలాంటి ఒక లీడర్స్ యొక్క సెషన్ చాలా మందికి ఉపయోగపడుతుంది అనమాట, అందరూ ఎదగడానికి. సో మీరు అన్నట్టుగా 1000 మంది కోటేశ్వర్లు అయితే కంపల్సరీ చేయడానికే మనం కంకణం కట్టుకున్నాం అనమాట. సో ఈ బయట డెఫినెట్ గా చేద్దాం సార్. ఖచ్చితంగా నిలబడేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అందరు లీడర్స్ కూడా మనతో పాటుగా. ఎందుకంటే అందరికి కనబడుతుంది, వినబడుతుంది అనమాట. ఈ వైటరంలో సక్సెస్ ఉంది, ఈ వైటరంలో లీడర్స్ చాలా స్టాండర్డ్ గా ఉన్నారు అనేది ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఏపీ తెలంగాణతో పాటుగా ఇండియా మొత్తం చూస్తుంది అనమాట ఇప్పుడు. సో కాబట్టి ఇంకా ఇంకా పెద్ద సంఖ్యలో మనతో పాటుగా లీడర్స్ రాబోతున్నారు, నిలబడబోతున్నారు. అలాగే కొన్ని లక్షల మంది ఫ్యామిలీస్ కి మనం బాగు చేయబోతున్నాం. సో రాబోయే టైంలో కొన్ని కోట్ల మంది ఫ్యామిలీస్ కూడా మంచి జరగబోతుంది ఈ వైటోరియం ద్వారా. సో ఎందుకంటే అలాంటి ప్రొడక్ట్ లో మనం ఉన్నాం. ప్రతి మనిషికి అవసరమైన ప్రొడక్ట్ లో మనం ఉన్నాం. ప్రతి మనిషికి అవసరమైన ప్రొడక్ట్ నే మనం ప్రమోషన్ చేస్తున్నాం. సో కాబట్టి డెఫినెట్ గా మంచి జరుగుతుంది అందరికి కూడా. సో కలిసి పనిచేద్దాం సార్ ఇదే విధంగా. సో బెస్ట్ లైఫ్ స్టైల్ ని క్రియేట్ చేసుకుందాం అందరం కూడా. సో రియలీ గ్రేట్ సార్, వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్. చాలా అద్భుతంగా అనిపించింది సెషన్ అయితే. కంటిన్యూగా వింటూనే ఉన్నాను నేను కూడా. సో రియలీ సూపర్ సెషన్.